హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ప్రజ్వల. ఈరోజు మనం డాక్టర్ టూర్ ప్రోగ్రాంలో భాగంగా డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్కి అయితే మనం రావడం జరిగింది. సాధారణంగా అంటే హోమియోపతికి సంబంధించి కానీ ఆయుర్వేదికి సంబంధించి కానీ ఒకే ప్లేస్లో ఉండడం చాలా మనం అరుదుగా చూస్తూ ఉంటాం. అలాగే ఇండియాలో ది బెస్ట్ హాస్పిటల్ ఏదైనా ఉంది అంటే కనుక పతంజలి వెల్నెస్ సెంటర్ అనే మనం చెప్పుకోవచ్చు. కిడ్నీకి సంబంధించినటువంటి ఎవరైతే బాధపడుతున్నారో నాట్ ఓన్లీ కిడ్నీ సమస్యనే కాదు, ఎన్నో రకాల సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఇక్కడ ఈ వెల్నెస్ సెంటర్కి రావడం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం మనం ఎంతో మంది మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసమని మనం ఈ రోజు డాక్టర్ టూర్లో భాగంగా మనం ఈ హాస్పిటల్ రావడం జరిగింది. అసలు ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ చేస్తారు, అసలు ఇంతమంది ఈ హాస్పిటల్కి రావడానికి గల కారణం ఏంటి అన్నది డాక్టర్ గుప్తా గారిని మనం అడిగి తెలుసుకుందాం. ఇంకేం కావాల్సిన పదండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ గారు, ఇక్కడ మీ హాస్పిటల్లోకి రాగానే సాధారణంగా హాస్పిటల్లో అడుగు పెట్టాలి అంటే ఒక రకమైనటువంటి ఇరిటేషన్ వస్తుంది, భయం అనిపిస్తుంది. ఆటోమేటిక్గానే ఎంత హుషారుగా వచ్చినా సరే కూడా హాస్పిటల్ అడుగు పెట్టగానే పేషెంట్స్ కంటే కూడా మనం ముందుగా డల్ అయిపోతాం. అలాంటిది మీ హాస్పిటల్లో మనం వెల్నెస్ సెంటర్లో అడుగు పెట్టిన వెంటనే కూడా ఇదంతా ఒక మంచి ఫ్యామిలీ వాతావరణం కనిపిస్తాము, ఒక ఫెస్టివల్ వాతావరణం కనిపిస్తుంది. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఎలా అనిపిస్తుందో అలాంటి వాతావరణం కనిపిస్తుంది. అలానే మీతోటి మీ డాక్టర్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా ఫ్యామిలీ వాతావరణం కనిపిస్తుంది. చెప్పండి డాక్టర్ గారు, మీ యాక్చువల్లీ మా వెల్నెస్ సెంటర్ ఇది లైక్ దట్ ఓన్లీ. మీరు అనుకున్న 100% కరెక్ట్. మాధవంలో ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో వరల్డ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్ని అండర్ వన్ రూఫ్లో ఉన్నాయి. నేచురోపతి డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, హోమియోపతి డాక్టర్, ఆక్యుప్రెషర్ డాక్టర్, స్ట్రింగి డాక్టర్, లీచ్ డాక్టర్, సో మెనీ థైరాయిడ్ డాక్టర్, సో మెనీ స్పెషాలిటీస్. ఇవన్నీ స్పెషాలిటీస్ ఉండవు. మాధవ్ the best, one of the first center in India, so that we have all facilities. Okay. Suppose some patient want to go to Ayurvedic doctor, they can meet. Somebody want to go to homeopathic doctor, they can meet. Somebody, so any patient we all discuss, we coordinate, we help the patient. Okay. That's why we are able to help the patients who got kidney failure, they are taking the dialysis. Also they are coming to us. Those who are high creatinine is high, also we are helping because combination of all the treatments. So we got more than 100 employees working with us. Okay. And another important thing is, if you go to any hospital, patient afraid because of the injection, because of the operations, because of the procedures. Our procedures are very easy and patient friendly also. డాక్టర్ గారు, అలాగే మీరు వాళ్ళని పరిచయం చేయడానికన్నా ముందుగా ఇక్కడ నేను వచ్చిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే, సాధారణంగా ఈ రోజున మనం చూస్తున్నాం కిడ్నీకి సంబంధించిన సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. అలాంటి లాస్ట్ స్టేజ్ కి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అని విన్నాం. మీకు ఎంతవరకు వస్తుంది? అవునమ్మా, చాలా మంది వస్తున్నారు. ఆల్మోస్ట్ మేము 100 మంది 1000 మందికి చేసాము. క్రియాటిన్ 8, 8.5, 9. అదే డే డాక్టర్ అటెండెడ్ ఈవెన్ 12.5 కిడ్నీ పేషెంట్ ఆల్సో. మా దగ్గరికి మన అమెరికాకి వెళ్ళి వచ్చారు. అతను కిడ్నీ వాళ్ళకి 12.5 కిడ్నీ క్రియాటిన్ ఉంది. మెల్లమెల్లగా ఒక 2 months లో 4కి వచ్చేసింది. సో షీ హాస్ ఇన్ ప్రిన్సిపల్ దే ఫాలోడ్ ఎక్సర్సైజ్, యోగా, ఆల్ థెరపీస్. క్రియాటిన్ తగ్గుతుంది అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్స్, నేచురోపతి ట్రీట్మెంట్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, హోమియోపతిక్ ట్రీట్మెంట్, ఆల్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ టుగెదర్, ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్ నౌ. Our team of Dr. Malsa is one of the Hyderabad's best naturopathy doctor. Dr. Lakshmi Prasanna Garu is one of the best Ayurvedic doctors. She got lot of experience in kidney and other. And Dr. Jeevan is our director of the technical team. He is in charge. He takes care of all the technical team. He is there with us since so many years. He got vast experience in Haridwar. He got vast experience in Bhubaneswar. He got vast experience in so many areas. సో వి ఆల్ ద టీమ్. దేర్ ఆర్ అదర్. సర్, ఇప్పుడు మీరు ఆయన గురించి చెప్తున్నారు కదా, చాలా సింపుల్ గా కనిపిస్తున్నారు, తెలుగు లాంగ్వేజ్ నాకు రాదు అంటున్నారు, కానీ ఇంత వెరీ కాంపిటెంట్, వెరీ గ్రేట్ పర్సన్, very nice person. The patients also very happy. We got hundreds of testimonials about the Dr. Jeevan doctor. Very good results are there. They will speak. I'm Dr. Manasa. I'm a naturopathy physician anamata. So ikkada all the diet plan, everything adi nenu take care chestanu for all the chronic diseases, heart blocks kani, kidney failure kani, itlanti important things ani nenu chusukuntanu. Along with this, weight loss is also one of the prime thing ikkada jarugutundi. So these days we are mostly on CKD, but other than that we have pain management, very well pain management untundi. So everything is dealt here anamata. We have like treatment for all the problems. You can come down here and we are there to help you. As a family, మీరు అన్నట్టు we are also here to help you. Yeah, mainly ఇప్పుడున్న problems, lifestyle problems are one of the prime things that is going on.
సో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల రెగ్యులర్ రొటీన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో వీ హ్యావ్ గాట్ ఆల్ ది పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ హియర్. మీరు రోజు పెయిన్ కిల్లర్ తీసుకుని మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ ఇక్కడ రాకుండా వీఆర్ డీలింగ్ విత్ ద పెయిన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ అనమాట. సో స్టార్ట్ అయినప్పుడే ఇక్కడికి వస్తే విదిన్ 1 week or 10 days యూ కెన్ సీ బెస్ట్ రిజల్ట్స్ ఆన్ పెయిన్ మేనేజ్మెంట్. అండ్ ఇది ఫర్దర్గా కూడా రాకుండా వీఆర్ హ్యావింగ్ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్సో. సో యూ కెన్ కమ్ డౌన్ హ్యాపీలీ. చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు మేము. సాధారణంగా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక పెయిన్ వస్తుందంటే మనం ఎన్నో రకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. కానీ ఆ టాబ్లెట్స్ వాడటం వల్ల అదర్ అంటే మనకి ఇంకా కొత్త పెయిన్ రావాల్సిన అవకాశం ఉంది. ఉన్న ప్రాబ్లం కూడా చాలా పెద్దగా దాని వల్ల మొత్తం కంప్లీట్ గా బాడీ డ్యామేజ్ చేసే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ మీరు అందిస్తున్నటువంటి సేవలు కానీ మీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుందని ఇక్కడ కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ. నేను ఆయుర్వేదిక్ ఫిజిషియన్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మెయిన్ గా కూడా మనకి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ కాబట్టి మనము ఓవరాల్ గా కూడా మనం ఏంటంటే అన్ని డిసీజెస్ కూడా మనం ఇక్కడ టేక్ కేర్ చేస్తుంటాము. నవడేస్ ఏంటంటే మనకి సీకేడీ కేసెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా ఏంటంటే మన డయాబెటీస్ పైన కూడా మేము చాలా ఫోకస్ చేస్తున్నాం అనమాట. చూసుకున్నట్లయితే ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా ప్రాబ్లమ్ గా కూడా మారింది. ఎందుకంటే చిన్న పిల్లల్లోనే మనము చాలా కేసెస్ అనేది చూస్తున్నాము. నార్మల్ గా ముందు చూసుకున్నట్లయితే ఇళ్లలో అవుట్ ఆఫ్ ది 10 మనం ఏంటంటే ఎక్కడో 2 or 3 ఇళ్లలో మనం డయాబెటీస్ ఉందని అనుకునే వాళ్ళం. బట్ మ్యాక్స్ ఏమవుతుందంటే ఇప్పుడు 8 houses లో మనకి డయాబెటిక్ పేషెంట్స్ లేనిదే ఉండటం లేదు. అది మెయిన్గా మనకి అసలు ఎందుకు వస్తుంది? టైప్ 1 డయాబెటీస్ మనకి ఎందుకు వస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. మెయిన్గా కూడా ఏంటంటే మన సెల్స్ మన బాడీలో ఏదైతే మనకి ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయో అవి మన ప్యాంక్రియాటిక్ సెల్స్ అటాక్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమే ఈ టైప్ 1 డయాబెటీస్ అనమాట. దీంట్లో మెయిన్గా ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఆ సెల్ని మనకి ఇన్సులిన్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి బాడీలో మనం ఏదైతే డైట్ తీసుకుంటుంటామో దాంట్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్గా పెరగడం అనేది జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీకు ఈ సింటమ్స్ అనేవి చాలా మందిలో ఎర్లీగా తెలుసుకోవచ్చు, లేకపోతే మనం చాలా మంది టెస్ట్ చేస్తే కానీ మనకి ఆ ప్రాబ్లం ఉందని కూడా తెలియకపోవడం చాలా వరకు ఇప్పుడు న్యాచురల్గా జరిగిపోతుంది అనమాట. సో పిల్లల్లో ఏంటంటే మెయిన్గా మన సింటమ్స్ ఏం చూస్తాం? టైప్ 1 డయాబెటీస్ ఉంది అనుకుంటే థర్స్ట్ ఎక్కువగా ఉండడము, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండడము, చిన్న పనులు చేస్తే చాలా అలసిపోవడము, ఫ్యాటిగ్యూగా ఉండడము, మరి ఇరిటేషన్ అనమాట. చిన్న పనులు చేసినా కూడా బాగా ఇరిటేట్ అవ్వడం అనేది కూడా కంటిన్యూస్గా మనం చూస్తుంటాం. వీళ్ళల్లో ఏంటంటే వెయిట్ గెయినింగ్ అనమాట. వెయిట్ లాస్ కొంతమందిలో ఏంటంటే స్ట్రెస్ వల్ల కూడా ఏంటంటే చాలా వరకు కూడా మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా మందిలో పిల్లల్లో కంపల్సరీగా చూస్తున్నాం అనమాట. నార్మల్గా మనం ఏం టెస్ట్ చేసుకుంటే మనకి డయాబెటీస్ ఉందని తెలుస్తుంది, చాలా మందికి కూడా అవగాహన లేదు. మాక్సిమం మనం ఏం చేయాలంటే HbA1c అని ఒకటి ఉంటుందండి. అదేంటంటే మీకు 3 months క్యుములేటివ్ గ్లూకోజ్ ఏదైతే లెవెల్స్ ఉంటాయో మీ బార్డర్ లైన్లో ఉన్నారా, ఇవాళ కంట్రోలా కాదా అనేది కూడా మనకి ఏంటంటే కంపల్సరీగా HbA1cతో మనం తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంట్లో ఇప్పుడు చాలా మందిలో గ్లూకోమీటర్స్ కానీ అలాంటివి కూడా చాలా అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు దట్టు కరోనా తర్వాత అయితే ప్రతి ఇంట్లో కంపల్సరీగా బీపీ ఆపరేటర్స్ కానీ పల్స్ ఆక్సిమీటర్ కానీ ఇలాంటివి కంపల్సరీగా మనం ఉంచుకుంటున్నాం. ఇట్స్ గుడ్ థింగ్. ఎందుకంటే అసలు అవేర్నెస్ లేని వాళ్ళలో ఇది అవేర్నెస్ తెచ్చినట్లు కూడా ఒకటైతే ఉంది. చాలా మంది ఇంకోటి చూసుకున్నట్టయితే సెన్సార్స్ కూడా మనకు దొరుకుతుంది, గ్లూకోజ్ది కూడా సెన్సోమీటర్స్ లాగా మానిటరింగ్ ఉంటుంది. Type 1 diabetes Hyderabad more than 10,000 children. They're not aware. Every mother doctor every day you have to do insulin shots are compulsory. Mother is crying while doing injection. Father is crying. Grandmother, everybody is mentally disturbed because with their hand they are giving everyday injection. That injection you have to give for lifetime. Yes. So matter of our all team, maybe in 6 months to 7 months time, slower. The diet habits. This is allopathy doctor. Those patients doesn't accept the world. But we have got R&D center in Hyderabad. We tried thousands of testimonials to us, those who are reversed diabetes, type 1 diabetes. Okay. అసలు డయాబెటీస్ అనేది ఒకప్పుడు మ్యామ్ చెప్పిన విధంగా చూసుకుంటే 50+ 60+ వాళ్ళకు ఒకప్పుడు మనం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తుంటే కనుక చిన్నపిల్లలు కూడా చాలా కామన్ గా ఉంది. అంటే ఇది దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి లైఫ్ టైం మనం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. దీని వల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఎన్నో చూస్తున్నాం. కానీ ఇక్కడ మీరు చేసినటువంటి ట్రీట్మెంట్ విధానం చూస్తూ ఉంటే కనుక దీని గురించి మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లలకు కూడా మనం ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తాము, ఇతర హాస్పిటల్స్ లో చూస్తుంటే ఇక్కడ వాళ్ళు ఎంత సేఫ్ గా ఉంటారనేది కూడా చాలా క్లారిటీగా చెప్పినాం. థ్యాంక్ యూ మ్యామ్. Dr. Jeevan is an Ayurvedic doctor. He's got a lot of research in kidney problems, CKD problem, kidney failure, lot of experience in Hyderabad, in so many places in India. So doctor, you tell about kidney problems. सबसे पहले तो मैं बोलना चाहता हूँ कि ये वन ऑफ द एक बेस्ट सेंटर मैंने देखा है इंडिया में, Yes. जहाँ पे कि एक
एक रूफ के अंदर बहुत सारे थेरेपीज हैं, बहुत सारे पैथी को एक जगह अपने पनाह दिया, मीन्स नेचुरोपैथी हुआ, होम्योपैथी हुआ, आयुर्वेदिक हुआ। आजकल एक दूसरे में झगड़े कर रहे हैं सब, बट नॉट ओनली एलोपैथी या आयुर्वेदिक, Yes. अपने को रिजल्ट चाहिए हर किसी से। आज से अगर हम देखेंगे 10 साल पहले की बात, 10 साल पहले हम कितने शुगर पेशेंट थे, एवरी 4 हाउस में मैक्सिमम एक हाउस में एक शुगर पेशेंट थे, ఇది కరెక్ట్. करेक्ट है। अभी आफ्टर 10 ईयर्स अभी का स्टेज में है, हम देखेंगे तो हर 4 घर में शुगर पेशेंट है। और वो जो शुगर पेशेंट 10 साल पहले था, वो आज वो आइदर किडनी पेशेंट या लीवर पेशेंट्स या कुछ और पेशेंट वो कन्वर्ट हो रहे हैं धीरे धीरे, ड्यू टू प्रोलॉन्ग यूज ऑफ मेडिसिन्स, नॉट फॉर डायबिटीज और नॉट फॉर हाइपरटेंशन, ड्यू टू प्रोलॉन्ग यूज ऑफ मेडिसिन्स, बिकॉज वॉट एवर वी ईट, हम जो भी खाना खाते हैं वो स्टूल के फॉर्म में उसको एक्सक्रीट करते हैं, बट जो मेडिसिन खाते हैं वो मेडिसिन को ब्लड लेवल में घूमते हैं और ब्लड से किडनी फिल्टर करके यूरिन के थ्रू वो बाहर फेंकते हैं मेडिसिन के टॉक्सिन्स को। तो अगर हम एक दिन में एक टैबलेट खाए हैं शुगर के लिए, एक साल में कितने टैबलेट्स खाए हैं, 10 साल में हमने कितने टैबलेट्स खा लिए और कितने हमने किडनी को हम लाइफ स्पैन हम कम कर दिए वहीं पर। तो एक मैसेज देना चाहता हूँ मैं ये चीज़ कि आपके रिलेटिव्स में या आपके कोई रिश्तेदार में या फैमिली में भी किसी को भी जो लाइफस्टाइल डिजॉर्डर्स आ रहे हैं जिससे कि हम रोज़ मेडिसिन खाना पड़ता है, जो लाइफ लॉन्ग मेडिसिन खाने वाले जो बीमारियां हैं उसको पहले रिवर्स करो। आजकल पहले इतना नहीं था, अब दुनिया इतना एडवांस नहीं था, आजकल बहुत सारे रिवर्सल प्रॉब्लम स्टार्ट हो गए हैं। आप डायबिटीज रिवर्स कर सकते हो, थायराइड रिवर्स कर सकते हो, बीपी रिवर्स कर सकते हो ड्यू टू सम चेंजेस इन योर लाइफस्टाइल, दैट्स इट। एंड फूड आइटम्स, यही हम 2 चीज़ ले रहे हैं शरीर के अंदर, एक तो हवा ले रहे हैं और एक खाना खा रहे हैं। हवा सब कोई सेम ले रहे हैं, खाना सब कोई अलग अलग खा रहे हैं अपने मनपसंद के। तो खाने में अपने को थोड़ा रेस्ट्रिक्शन लाने हैं, फिजिकल एक्टिविटी करना है, स्वेटिंग करना है, टॉक्सिन्स को निकालना है अपने शरीर से, योगा के फॉर्म में हो चाहे जिम के फॉर्म में हो, स्विमिंग के फॉर्म में हो, ये सब करेंगे तो डेफिनेटली हम स्वस्थ रहेंगे और आगे ना किडनी का ना लीवर का हम शिकार बनेंगे, है ना। డాక్టర్ గారు అంటే మన ఇండియా మొత్తానికి కూడా చూసుకుంటే నేచురోపతి కానీ హోమియోపతి కానీ ది బెస్ట్ హాస్పిటల్ ఏదైనా ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ అనే ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ఇంత డిస్కస్ చేసుకుంటున్నాము అంటే మార్కెట్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఇప్పుడు ఆఫ్టర్ కరోనా తర్వాత మనం చూస్తున్నాం, కరోనా ముందు ఏ విధంగా ఉంది, కరోనా తర్వాత ఏ ఉంది. ఒకప్పుడు హోమియోపతి నేచురోపతి అంటే అంతగా లైట్ తీసుకునేవారు, ఇదంతా ఇంటి చిట్కాలు వాడుతున్నాం, మనం ఇంట్లో ఏమైతే ఉన్నాయో ఆ చిట్కాలు యూజ్ చేస్తున్నారు అన్న విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కరోనా తర్వాత చూసుకుంటే కనుక హోమియోపతికి కానీ నేచురోపతికి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏమంటారు డాక్టర్? బికాస్ అలోపతిక్ మెడిసిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయండి. పిల్లలకు టైఫాయిడ్ మెడిసిన్ వల్ల వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంది అలోపతిక్ మెడిసిన్ వల్ల. ఎవ్రీబడి ఇంట్రెస్టెడ్ అరౌండ్ ద వరల్డ్ దే వాంట్ టు బి నేచురోపతి వితౌట్ మెడిసిన్, లెస్ మెడిసిన్, యోగా వల్ల, డైట్ వల్ల, కషాయాల వల్ల, the exercises valla, they want to get rid of their health problems. That's why we are getting tremendous response. So we are getting kidney patients, we are getting heart block patients, we are getting so many incurable patients. Modern course, they are getting well, they are going with a smiling face. Ma treatment valla side effects undadu, reactions undadu, easily treatable and not expensive also. Yes. అంటే ఇప్పుడు పీసీఓడి సమస్యల గురించి అయితే మనం చూస్తూనే ఉన్నాం, అది కూడా చిన్న పిల్లలతో ఇప్పుడు అది చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుంది. దీనికి ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు? యా, బేసిక్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో మాట్లాడితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ప్రేయర్గా ఉన్నాయి ఇప్పుడు. లైక్ మీరు చెప్పినట్టు పీసీఓడి, థైరాయిడ్ ఒకప్పుడు లైక్ ఆఫ్టర్ 40s ఎప్పుడైనా మనం చూసేవాళ్ళం, కానీ యాజ్ ఆఫ్ నో డ్యూరింగ్ మెనోపాజ్ లైక్ 13 years 14 years నుంచి వన్స్ లైక్ ఎర్లీ మెన్స్ట్రుయేషన్ కానీ ఇది అంతా కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కదా, దాంతోనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫస్ట్ ట్రీట్ చేయాలి మనం. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి పిల్స్ తీసుకొని ఇదంతా చేసినంత మాత్రాన తగ్గేదేం కాదు. దెర్ ఈస్ అదర్ మేనేజ్మెంట్ లైక్ వెయిట్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేస్తే ఫుడ్ రెస్ట్రిక్షన్స్, లైఫ్ స్టైల్ ఇవంతా రెగ్యులేట్ చేసినంత మాత్రాన వీ కెన్ డెఫినెట్లీ లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం న్యాచురల్గా వాటన్నిటికీ ట్రీట్మెంట్స్ అనేది అందిస్తున్నాము. సో ఎనీ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్కి దూరంగా ఉండాలంటే యూ కెన్ కమ్ డౌన్ హియర్. దట్ ఐఎమ్ టెలింగ్ యూ పర్ఫెక్ట్గా, ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్గా ఉండాలి. ఇక్కడ వచ్చినారంటే హ్యాపీగా పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, రిలీఫ్గా వెళ్తారు బయటకి. నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అదే చెప్తున్నాను, హాస్పిటల్ అంటే ఒక పెయిన్, హాస్పిటల్ అడుగుపెట్టాలి. ఎగ్జాక్ట్లీ ఎలాంటి పెయిన్ లేకుండా ఎలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ కావాలన్నా కూడా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది.
మీరు కూడా చెప్తున్నారు. రైట్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మ్యామ్. ఎందుకంటే ఫుడ్ తీసుకునే ఐటమ్స్ వల్ల చికెన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల Right. ఇలా త్వరగా ఇంజెక్షన్స్ అండ్ చేస్తుంది. ఆల్ ఇట్స్ ఇది కూడా కొంత వాస్తవం అనుకోవచ్చు. డెఫినెట్లీ అదే కదా. ఇప్పుడు ముందున్న ఫుడ్ హ్యాబిట్స్ కి ఎప్పటికీ ప్రాబ్లమ్స్ రాలేదు, ఇప్పుడు వస్తున్నాయంటే డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, స్ట్రెస్. ఇదంతా చిన్న పిల్లలకి ఇప్పుడు స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎవరున్నారు చెప్పండి స్ట్రెస్ లేకుండా? మీకు కూడా ఉండే ఉంటుంది, ఇక్కడ మాట్లాడుతున్నారు, బట్ యూ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. సో దిస్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ డూ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఓకేనా, మెడిసిన్ యూస్ చేసిన పెద్ద యూజ్ ఏ ఉండదు. సో దిస్ షుడ్ బి మెయింటైన్. డాక్టర్ గారు చెప్పండి, ఇక్కడ మనకి ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి? చాలా స్పెషాలిటీస్ ఉన్నాయమ్మా. మా స్పెషాలిటీ ఏంటంటే స్ట్రింగి ట్రీట్మెంట్. ఇది 500 సంవత్సరంలో ఓల్డ్ ట్రీట్మెంట్ అమ్మా. మోకాళ్ళ నొప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళ 500 సంవత్సరం నుంచి వాళ్ళ ఫాదర్ రాజస్థాన్లో చేస్తున్నారు. మా వెల్నెస్ సెంటర్ హరిద్వార్లో మెయిన్ సెంటర్లో 1,00,000 మందికి చేశాము ఇంతవరకు. ఎటువంటి నొప్పి అయినా కానీ ఒక 10-15 మినిట్స్లోనే రిలీఫ్ అయిపోతుంది. 10-15 మినిట్స్లోనే రిలీఫ్ అయిపోతుంది. బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, హీల్ పెయిన్ కానీ, ఒరిజినల్ షోల్డర్ మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సర్జరీ కూడా అవసరం లేదు, చాలా వరకు అవసరం లేదు. పేషెంట్ కి రిజల్ట్ అప్పుడే తెలిసిపోతుంది కూడా. పేషెంట్ నొప్పితో బాధపడుతున్నారు, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ఆవు కొమ్ములతోనే ట్రీట్మెంట్ చేస్తారు. అదే చూస్తున్నాను డాక్టర్ గారు. అంటే సో మెనీ పీపుల్ ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరు మోకాళ్ళ నొప్పితో చాలా బాధలు పడుతున్నారు. 15 మినిట్స్ లోనే రిలీఫ్, అంటే రిలీఫ్ వస్తుంది. దాంతో పాటు మేము యోగా చేస్తాము, ఎక్సర్సైజ్ చెప్తాము, మెడిసిన్ ఇస్తాము. లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ దేర్. అవర్స్ ఇస్ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్. ఇంటిగ్రేటివ్ అంటే మోకాళ్ళ నొప్పికి ఒక 25 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అలా అంటే ఈ ప్లస్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి? 3 సిట్టింగ్స్ అంతే. 3 సిట్టింగ్స్ అలాంగ్ విత్ మాదొక 10 days ట్రీట్మెంట్ ఉంది మొక్కల నొప్పికి. మొక్కల పైన కొంచెం పిండి పెట్టేసి ఆయిల్ వేస్తాము, కటిపేస్తే అంటాము. ఆల్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వి డూ. స్వింగి ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అంటే డాక్టర్ గారు సాధారణంగా ఇప్పుడు ఈ ఫింగి చికిత్స ఏదైతే ఉందో సాధారణంగా మోకాళ్ళ నొప్పులు అంటే PRP ట్రీట్మెంట్ వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు, కానీ పర్మనెంట్ లేదు. దీని వల్ల చాలా రిజల్ట్ ఉంది. వెరీ గుడ్. ఇది చేసిన తర్వాత కూడా మేము ఎక్సర్సైజ్ చేపిస్తాము, యోగా చెప్తాము, ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ ఇది మా ఫార్మసీ. మా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కమ్ ఇన్సైడ్ యూ కెన్ ఆల్సో సీ. సో ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇది చవన్ ప్రాష్ కానీ, ఇది జింజర్ క్యాండీ, ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్. హనీ కానీ, నీమ్ జ్యూస్ కానీ. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంత నీమ్ టాబ్లెట్స్, నీమ్ వేపాక్ తీసుకోమంటాం. నీమ్ టాబ్లెట్ ఇంకా మనకి టాబ్లెట్స్ అనేది అవసరం లేకుండా కంప్లీట్ నేచురల్ ఇవన్నీ ఇది ప్రతి ఒక్కదానికి సంబంధించి ఇక్కడ అన్ని దొరుకుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ నీమ్ ఆకులు తినమంటాం. ఇన్న ఆకులు తీసిన బదులు ఒక 2 టాబ్లెట్లు టర్మరిక్ కర్క్యుమెంట్. ఇంకోటి మొత్తం పసుపు టాబ్లెట్ ఉందమ్మా. పసుపు అనేది చాలా మంచిది. వేపాకు తీసుకోలేరు కదా, దాని బదులు నీమ్ టాబ్లెట్ తీసుకోవచ్చు. ఇది కర్క్యుమిన్ టాబ్లెట్ అమ్మా, పసుపు. చాలా జనరల్ గా మేము ఏం చెప్తామంటే ఇంత పసుపు తీసుకోమంటాం, తీసుకోలేదు కదా, దాని బదులు యూ కెన్ టేక్ దిస్. ఇంత పసుపు బదులు ఒక చిన్న టాబ్లెట్, ఈజీ కదా. ఇది వర్క్ లైక్ యాంటీబయాటిక్ ఆల్సో. డైలీ వన్స్ తీసుకోవచ్చు. మన ప్రాబ్లం ఉన్న జనరల్ యాంటీబయాటిక్ లాగా అంతే. ఏం ప్రాబ్లం, పసుపే కదా, యాంటీబయాటిక్ లాగా పనికి వస్తుంది అది. ద నో సైడ్ ఎఫెక్ట్. సో వీ గాట్ ఆల్ ద రేంజ్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ దేర్. పేషెంట్ని బట్టి. ఇది ఆమ్లా క్యాండీ, పిల్లలకి ఇవ్వచ్చు క్యాండీ, ఆమ్లా క్యాండీ ఇది. సో ప్రతి దానిలో ఎర్లీ మార్నింగ్ హనీ తీసుకుంటున్నాము. అవును, ఇక్కడ ఈ హనీ మనకి ప్యూర్ అనుకోవచ్చు అంటారు. హనీ ప్యూర్ ఉందండి. హనీ విత్ వామ్ వాటర్ తీసుకోవచ్చు. ఆల్ ద హర్బ్స్ ఆర్ దేర్. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యోగా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అవును, మీ దగ్గర ఓన్లీ ట్రీట్మెంట్ అనే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం, మెడిటేషన్ చేయడం చూస్తున్నాం. ఒకసారి మీ యోగా వెల్నెస్ చూడమ్మా, మా ట్రీట్మెంట్ లో, ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ లో యోగా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మార్నింగ్ ఒక టీచర్ వస్తారు, ఆఫ్టర్నూన్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, హోల్ డే ఉంటుంది. మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు కంటిన్యూస్ గా యోగా ఉంటుంది. సపోజ్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి బ్యాక్ ఎక్సర్సైజ్ చూపిస్తాము, రొమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకు పెయిన్ కి సంబంధించి ఎక్సర్సైజ్ చూపిస్తాము, కిడ్నీ వాళ్ళకు కిడ్నీ ఎక్సర్సైజ్ చూపిస్తాము. ఇది కిడ్నీ పేషెంట్స్ కు మేము డెవలప్ చేస్తాం. ఏ కాట్ ఇది 1 feet హైట్ ఉంటుంది మంచం. సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఇలా బ్లడ్ అంతా కిందికి వస్తుంది. పేషెంట్ విల్ ఫీల్ మెంటల్లీ రిలాక్స్డ్ ఆల్సో. 1 feet హైట్ ఉంటుంది. దీనివల్ల చాలా రిలాక్స్ ఉంటుంది పేషెంట్. ఒక కింద కాల్ ఉందా, కింద 1 feet హైట్ ఉంది. ఇలా కావడం వల్ల బ్లడ్ అంతా ఇలా వస్తుంది. సాధారణంగా ఏంటంటే మనకి లెగ్స్ దగ్గర పిల్లోస్ పెట్టడం చూస్తాము. ఇక్కడ కంప్లీట్ గా మనకి డిఫరెంట్ గానే అవును మేడం, కపాలభాతి చేస్తున్నారు. అంటే ట్రీట్మెంట్ తో పాటు యోగా అనేది మీకు ఇంపార్టెంట్. సార్ విజయవాడ నుంచి వచ్చాడు. ఈస్ డూయింగ్ కపాలభాతి. కపాలభాతి వల్ల మన రీజనరేషన్.
మేడం చిత్తూరు నుంచి వచ్చారు మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చిత్తూరు నుంచి వచ్చారు మేడం. ఎలా నెక్ ఉందమ్మా మీకు నెక్ ట్రీట్మెంట్? నెక్ ప్రాబ్లం ఉంది. బాగుందా? సార్ ఏమో ఈ రోజే ఇప్పుడే వచ్చారు. ఇప్పుడు ఇంకా కన్సల్టేషన్ అవుతుంది. మేడం అయితే మేడం ఇన్పేషెంట్ ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు ఇక్కడ ఈ హాస్పిటల్? కిడ్నీ ప్రాబ్లమ్ తో వచ్చారు. మీరు వచ్చినప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ వచ్చిందా? లేదు 3 days అవుతుంది. ఓన్లీ మీరు వచ్చి ఓన్లీ వచ్చిన తర్వాత కొంత రిలీఫ్ అయితే తెలుస్తుంది కదా మీకు. ఇక్కడ వాతావరణం అంతా నచ్చిందా మీకు? నచ్చింది. ఎలా ఉంది మీకు? ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంది? అంటే ఇక్కడ ఫుడ్ ఇంట్లో ఫుడ్ లా అనిపిస్తుందా మీకు? ఫుడ్ విషయంలో మీరు అయితే హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫై అయ్యారు. ఇక్కడ కూడా హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ కనిపించట్లేదు మీ మైండ్ లో కానీ మీ ఫేస్ లో కానీ. అంత మంచిగా ఉంది కదా? బాగుంది. పేరు? లోకేష్. లోకేష్ గారు ఏ సమస్యతో మీరు వెళ్ళి సెంటర్కి వచ్చారు? షుగర్ ఉంది, బీపీ ఉంది, కిడ్నీ సీకేడీ ప్రాబ్లం వచ్చింది. దగ్గర 7 years అవుతుంది. 7 years నుంచి సఫర్ అవుతున్నారు. ఆల్రెడీ అన్ని హాస్పిటల్స్ తిరిగేసాయి. విజయవాడలో అన్ని హాస్పిటల్స్ విజయవాడ నుంచి వచ్చారు సార్. విజయవాడ నుంచి వచ్చారు. మెడికేషన్ వల్ల ఈ 1 month నుండి ఇంకా 1 year నుండి బాగా పెరుగుకుంటూ వచ్చింది క్రియేటిన్. దానివల్ల ఇంకా సార్ని యూట్యూబ్లో చూసి ఫాలో అయ్యాను. సార్ దగ్గరికి వచ్చాను. వచ్చిన దగ్గర నుండి షుగర్ అయితే నిల్లు. షుగర్ టాబ్లెట్ వేసుకోవాలి ఇది వరకు. ఈరోజు 7 days 7 days. మీరు వచ్చి 1 week అయిందండి. 1 week లో మీకు రిజల్ట్ అయితే మంచిగా కనిపించింది అంటారు. షుగర్ అయితే టాబ్లెట్ వేసుకోవాలి ఇది వరకు. కాబట్టి బీపీ కొద్దిగా ప్లస్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఖాళీ వాపులు ఉన్నాయి, వాపులు వచ్చాయి. ఆ వాపులు లేవు. ఇక్కడికి వచ్చిన డైట్ ఫాలో అయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నేను ఖచ్చితంగా ఇప్పటికే వచ్చిన 1 week లోనే నాకు చాలా రిజల్ట్ వచ్చింది అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఈ డైట్ చేసుకుంటే గ్యారంటీగా అయ్యింది. డైట్ ఏమి ఇస్తున్నారు? బార్లీ జావా, బార్లీ రోటీ, కొత్తిమీర చట్నీ, కొత్తిమీర పుదీనా చట్నీ, బొబ్బస్కాయ కర్రీ. బొబ్బస్కాయ కర్రీ. బొబ్బస్కాయ కర్రీ. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం పెడుతున్నారు? ఆఫ్టర్నూన్ లంచ్ కూడా జావా, మిల్లెట్స్ జావా. కంప్లీట్ గా రైస్ లేనట్టుంది. రైస్ లేదు. రైస్ లేదు. ఓకే. ఓన్లీ బార్లీ రోటీ. ఈవినింగ్ డిన్నర్ అయితే బార్లీ రోటీ, కొత్తిమీర పుదీనా చట్నీ మాత్రం కంపల్సరీ 3 times. డాక్టర్ గారు వైద్యంలో కూడా మెయిన్ మెడిసిన్ ఏది అని అంటే కొత్తిమీర అనే చెప్తున్నారు చాలా చెప్తున్నారు. వరకు. తర్వాత కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 7 days ట్రైనింగ్ ఇచ్చాం. ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత అలా చేసుకోమని చెప్పామంట. సో దట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ద హోమ్ ఆల్సో. నైట్ మేము బాగా కర్రీలాగా కాకరకాయ జ్యూస్, కాకరకాయ మరి తాగలుగుతున్నారా? కాకరకాయ జ్యూస్ అంటే అలవాటు చాలా అయిపోయింది. కష్టంగా అనిపిస్తుంది కదా? లేదు, అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అంటే మీరు పడే పెయిన్ కంటే ఆ బాధ కంటే అది best కూడా ఇది కదండి. చాలా బెస్ట్ అది బెస్ట్ కదా. ఆల్రెడీ అన్ని హాస్పిటల్ యాక్చువల్లీ మా మదర్కి కూడా సేమ్ ప్రాబ్లం. ఓకే. ఆమె డయాలసిస్ స్టేజ్కి వెళ్ళి 1 yearలో ఎక్స్పైర్ అయిపోయింది. 1 yearలో కరెక్ట్గా నాకంటే లేట్గా స్టార్ట్ అయింది ఆమెకి క్రియేటివ్. అట్లాంటిది ఆమె తొందరగా చనిపోయింది. దాని గురించి నేను కూడా జాగ్రత్తగా మీరు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. కరెక్ట్గా మీరు రైట్ ప్లేస్కి వచ్చారని మీరైతే అనుకుంటున్నారు. మీకైతే ట్రీట్మెంట్ విషయంలో మీరు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చాలా అంటే ప్రతి ఒక్కరు చెప్తుంటే కూడా మేము వింటూనే ఉన్నాం. డైరెక్ట్ గా మేము పేషెంట్స్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఇంకా మేము ప్రజలకు తెలియచేయాలని ఒక ఉద్దేశం. ఇంకా కొద్ది పబ్లిసిటీ వస్తే సార్కి గ్యారంటీ. ఎందుకంటే సార్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీనికోసం యాక్చువల్గా చాలా సఫర్ అయ్యేవాళ్ళు ఎక్కువ. చాలా ఈ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యేవాళ్ళు ఎక్కువ. సార్ చెప్పే చిట్కాలు గ్యాస్ట్రిక్ సంబంధించి ఒక యాపిల్ తోనే ఒక చిట్కా చెప్పారండి. అది కొన్ని 20 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా దానికి క్యూర్ ఇవన్నీ అంటే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. యాక్చువల్గా నేను 3 months నుండి యోగా స్టార్ట్ చేశాను. యోగా బయటే వెళ్తున్నాను. దానివల్ల షుగర్ అక్కడే నార్మల్, ఇక్కడికి వచ్చే కంప్లీట్గా టాబ్లెట్ చెప్తున్నారు కదా 1 week లో నేను కంప్లీట్ గా మానేసాను. ఓకే అండి, మీ చాలా బెస్ట్. థ్యాంక్ యూ. తన పేరు ప్రసన్న. ఆమె చిత్తూరు నుంచి వచ్చారు. అసలు చెప్పాలి అంటే ఇప్పుడు తిన పేషెంట్ కాదు, మామూలుగా వీళ్ళ హస్బెండ్ కి ట్రీట్మెంట్ చేయించడం కోసం వచ్చి కిడ్నీ ట్రీట్మెంట్ కోసం ఒక 1 week లోపే అవుతుందంట వచ్చి. వాళ్ళ హస్బెండ్ రిజల్ట్ చూసిన తర్వాత దీనికి ఆల్రెడీ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, ఇంక ఇమీడియట్ గా నేను కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మనకి రాబోయే ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫెసిలిటీస్ చూసి వచ్చిన 6 days లోనే వాళ్ళ హస్బెండ్ రిజల్ట్ చూసి తను కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అసలు తను ఏం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో తన మాటలో అడిగేసుకుందాం. నమస్తే అమ్మా. చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాము. ఇప్పుడు మీరేమో పేషెంట్ కాదు, మీ హస్బెండ్ కోసం మీరు వచ్చారు. అయినా ముందు జాగ్రత్తగా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంట. చెప్పండి, మీరు ఏం ట్రీట్మెంట్ చేసుకుంటారు? మా ఆయనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది
1.08 ఉంది. యూట్యూబ్లో చూసాం గుప్తా సార్ గురించి, మంచిగా అనిపించింది. సార్ ఏదో మాకు దేవుడు రూపంలో గుప్తా సార్ ఉన్నారని స్టార్టింగ్లోనే పెరగకుండా చేసుకుందామని స్టార్టింగ్లోనే వచ్చేసాం సార్ దగ్గరికి. మా సార్ చాలా హ్యాపీగా ఉన్నారు. వచ్చిన వాళ్ళకంతా మంచిగా చెప్తున్నారు, మీరు చేరండి అని అందరికి మంచిగా చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా పోనీయట్లేదు. మీరు మంచిగా ఇక్కడ ఉండండి, బాగుంది, ఫుడ్ బాగుంది, మీకు నాన్ వెజ్ తినద్దు అని చెప్పి వచ్చిన వాళ్ళకంతా ఇక్కడికి చెప్తున్నారు. పైన ట్రీట్మెంట్ లో ఉన్నారు మా సారు. చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్తాం అనుకోండి, ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఎంత మంచిగా రెడీ అవుతామో అట్లా రెడీ ఉన్నారు. నాకు అదే డౌట్ వచ్చింది, ఇక్కడ చూస్తే అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, మ్యామ్ ఫంక్షన్ కి వెళ్ళబోయి ఇక్కడ వచ్చారా ఏంటి అనుకుంటున్నాను. ఈ రోజు ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. హెడ్ కి ఆయిల్ మసాజ్ చేశారు, తలస్నానం చేసి ఫ్రెష్ గా ఉందని. ఎలా అనిపించింది ట్రీట్మెంట్ చేయించుకున్నాక? బాగుంది. నావే బస్సు చేసుకున్నాను, 2 సిట్టింగ్స్ తీసుకున్నాను. నాకు ఇట్లా కూర్చొని చేస్తా ఉంటే కూడా యోగా మేడం కూడా టేపులు వస్తా ఉంటే మేడం చెప్తా ఉన్నారు. యోగా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 క్లాసెస్ ఉంటాయి. నేను ఫుల్ గా అటెండ్ అవుతాను. అప్పుడు కొంచెం టేపులు తగ్గింది. ఇప్పుడు నాకు వస్తానే ఉంది, టేపులు వస్తా ఉంటది. వేడి నీళ్ళు తాగినా తిన్నా తగ్గింది. 50% తగ్గిపోయింది. ఇంకా అట్లే కంటిన్యూ చేయాలి. తగ్గింది. ఇది నెక్ పెయిన్ కూడా తగ్గింది కొంచెం. అంటే మీ నమ్మకం ఎక్కడ వమ్ము కాలేదండి, ఎందుకంటే డాక్టర్ గారిని దైవంతో సమానంగా చేశాను. కానీ గుప్తా సరే మాకు దేవుడి రూపంలో. అంటే ఇవన్నీ ఎక్కడ దొరకదు మేడం. ఇప్పుడు మేము నర్వే హాస్పిటల్ పేరుద్దు, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎంతసేపు టాబ్లెట్లు ఇచ్చి ఇంక్రీజ్ చేపిస్తున్నారు. కిడ్నీ బయాప్సీ అంటారు, యాంటీబయాటిక్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది, బీపీకి టాబ్లెట్స్ డోస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిపోతా ఉంది. అది పెంచేదే ఉంది కానీ అలోపతిలో తగ్గించేది లేదు. ఇక్కడ నేచురల్ గా తగ్గిస్తున్నారు. ఆయుర్వేదిక్ ఉంది, హోమియోపతి ఉంది, ఇక్కడ ఎక్కడ లేదు మేడం. నా తెలిసి ఇండియాలో 3 రకాలు ఉంది మేడం. అలోపతి, ఇది నేచర్ క్యూర్, ఆయుర్వేదిక్, హోమియోపతి 3 ఉంది. నాకు యాంగ్జైటీకి నాకు మా సార్ బాగా అయిపోతే చాలా అని బాగా అయిపోతుందండి మేడం. తిరగకుండా. నాకు 52 మేడం ఏజ్. మా ఆయన 61, నాకు 52. మా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా అబ్బాయికి పెళ్లి అయిపోయింది, మా పాప పెళ్లి అయిపోయింది. అంతా వాళ్ళు సెటిల్ అయిపోయినారు. మేమిద్దరే ఇక్కడ ఉన్నాం. మా ఆయన గవర్నమెంట్ టీచర్. తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉన్నారు డాక్టర్ గారు, హ్యాపీగా అనిపిస్తుంది. సార్ కూడా బాగా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు వస్తానే. ఇంకొకటి మెయిన్ గా మాకు నచ్చింది, సార్ ఫ్రెండ్షిప్ గా ఉంటారు. అంటే ఇప్పుడు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే పెద్దగా దర్జాగా ఉండి పైన కుర్చీ వేసుకుని దగ్గరికి రానిరు. అసలు సారు ఇట్లా మా ఆయనకి ఇట్లా భుజం మీద మాట్లాడితే సగం తగ్గిపోయింది. ఇట్లా పెట్టి మాట్లాడతారు, మంచి ప్రేమగా, మీకు ఏం కావాలి, ఏం నేను ఉన్నాను, మీ ఇల్లులాగా అనుకో అట్లా అని చెప్తారు కదా. ఫ్రెండ్షిప్ గా చెప్పడం బాగా నచ్చింది మాకు చేరినప్పుడే. అది సారు బాగా సార్ ఫ్రెండ్షిప్ గా ఉండడం బాగా నచ్చింది మాకు. ఎక్కడికి వెళ్ళినా మాతో మాట్లాడరు కదా, ఎక్కడ పైన ఎక్కడో రూమ్ లో ఉంటారు, ఆయన బాస్ లాగా ఉంటారు. అట్లా సార్ మాతో కలిసిపోవడం మాకు చాలా సంతోషం. అక్కడే తగ్గిపోయినట్టు అయిపోయింది మా సార్ కూడా. అందరినీ సారు పేషెంట్సే అంతా ఇది బాగా నడుస్తా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే, థ్యాంక్ యూ. ఓకే, చూడండి ఇక్కడ మనకి యోగా గురువు గారు, టీచర్ గారు, దామిని గారు అయితే ఒక్కరికి వాళ్ళ ఆరోగ్యాన్ని ఈవిడ చేతుల్లోనే పెట్టారు. అందరూ కూడా ఎంతో చక్కగా, పెద్ద వయసు వాళ్ళు కూడా, చాలా బొద్దుగా ఉన్న వాళ్ళు కూడా సాధారణంగా కూర్చోవాలంటే ఇబ్బంది. ఇప్పుడు నేను చూడండి, నేను ఇలా కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. అట్లాంటి ఇక్కడ పేషెంట్స్ చూస్తే నాకు చాలా సిగ్గా అనిపిస్తుంది. అరే నేను కూర్చోడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళు కూర్చునే విధానం ఇదంతా చూస్తుంటే ఇది ఎలా సాధ్యమవుతుందో అనిపిస్తుంది. ఒకసారి దామిని గారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఇంతమందిని మీరు ప్రతి ఒక్కరిని కూడా ఎంత చక్కగా మీరు వాళ్ళకి గైడ్ చేస్తున్నారు. అవునండి, అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? నాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక 8 years గా ఇక్కడ చేస్తున్నాను. బాబా రామ్దేవ్ దగ్గర ట్రైనర్ అన్నమాట నేను. అక్కడ నేను యోగా టీచర్ గా సర్టిఫైడ్, ఆల్ ఇండియాగా కూడా చెప్పొచ్చు. నేను అలా సర్టిఫైడ్ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఈ మధ్యలో కిడ్నీ పేషెంట్స్ చాలా వస్తున్నారు, దాని గురించి కూడా ట్రైన్ ఇచ్చారు మాకు. దాని గురించి చెప్పి మెయిన్ వాళ్ళ పట్టుదల అండి. మెయిన్ మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే మనము ఫుడ్ దినచర్యను చేంజ్ చేసేసిండ్రు. లేట్ నైట్స్ తినడము,
అవి జంక్ ఫుడ్స్ తినము, అలాంటి నాన్ వెజ్ తినడము, లేట్ నైట్స్ పడుకోవడము, మార్నింగ్ ఎర్లీ లేవకపోవడం, అలా కాకుండా కొద్దిగా ట్రైన్ ఇస్తాము ఎలా చేయాలి అని, ఏం ఫుడ్ తీసుకోవాలి. అన్నిటికంటే మెయిన్ మీకు 1 వీక్ థెరపీస్ ఉంటుంది. కాకపోతే ఇది దినచర్య లాగా మనము యోగా చెయ్యాలి, ప్రాణాయామం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుందండి. హిమాలయస్ లో ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఫుడ్ ఉండదు, అయినా ఎలా ఉంటున్నారు. ఇక్కడ ఏమైపోయింది అంటే అందరూ రావడంతో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మాకు బాగా అవుతుందా లేదా అన్ని తిరిగినాము. అలా కాకుండా ఉంది దీంట్లో అని వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంది రికవరీ అయ్యిండ్రు, చాలా బాగా అయింది. మనకి పేషెంట్స్ అంటే కనుక వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడాలన్నా కొంతసేపు కూర్చోవాలన్నా కూడా మనం చాలా ఆ ఓపిక మనకు లేకుండా చాలా వీక్ గా అనిపిస్తాం. అలాంటిది ఇక్కడ ఎవరిని చూసినా కూడా ఎవరు పేషెంట్లు ఉండరండి, పేషెంట్ లాగా కాదు, వేరు అలా తెలియడం లేదు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అట్లా మారిపోతున్నారా విత్ ఇన్ 2-3 days లోనే వాళ్ళలో చేంజ్ కనిపిస్తా ఉంది. అలా ట్రీట్ చేస్తామండి. ఇంట్లో ఎట్లయినా కష్టంగా ఉంటది, ఇక్కడ వచ్చినప్పుడు కూడా రిలీఫ్ ఉండాలి. మేము అలా ప్రేమ భావకం తోటి కూర్చోబెట్టి ఇంట్లో వాళ్ళతోటి ఎలా చేస్తాము అలానే చేపిస్తూ. వీళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది అంటారు మినిమం? ఒక పర్సన్ ఏదైనా ఒక యోగా చేయాలి అనుకుంటే ఒక 1 week 10 days ఇక్కడ 1 week ట్రైన్ ఇస్తామండి. వాళ్ళ పట్టుదలతోటి డైలీ చేస్తే ఒక 25 days లో మీకు ఈజీగా రికవరీ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం అయినా ప్రాణశక్తి పెరుగుతుంది, రీజనరేట్ అవుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రీజనరేట్ అవుతుంది, ప్రాణశక్తి దాంట్లో ఉంది. మనకు బయట నుంచి అన్ని థెరపీస్ ఇస్తున్నారు, మన ఇన్నర్ ఎలా పని చేయాలి మెయిన్ ప్రాణశక్తి తోటి. మన అనులోమ్ విలోమ్ చేస్తే మన బాడీలో 72 crores ఆఫ్ నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ అన్ని యాక్టివేట్ అవుతుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు బాగా మనకు అన్ని ఒకటి నుండి ఒకటికి మీకు అన్ని ఆర్గన్స్ అన్ని బాగా చేంజ్ చేస్తుంది. పర్టికులర్ గా చూసుకుంటే కనుక ఇక్కడ మన గుప్తాస్ వెల్నెస్ సెంటర్ కి కిడ్నీకి సంబంధించినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ వస్తున్నారని విన్నాము. అంటే ఇది ట్రీట్మెంట్ బయటికి టాక్ మంచిగా వెళ్ళటం వల్ల సో మెనీ పీపుల్ ఇక్కడికి వస్తున్నారు అనుకోవచ్చా? అదే అండి, అంతే అండి. ఇక్కడ ఉన్న 1 week లో కూడా ఏంటంటే వీళ్ళకు ఒక టీలు కాఫీలు ఉప్పు కారాలు తినడం అడిక్షన్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత మేము అవి చేంజ్ చేస్తాం. చేంజ్ చేసినప్పుడు వాళ్ళకి హెడేక్ కూడా వస్తుంది, అయినా కూడా వల్ల వస్తుంది. కాకపోతే ఈ ప్రాణాయామం చేపించి 2 days లో వాళ్ళకి కంట్రోల్ చేస్తాం. మేము ప్రాణాయామంలో అంత శక్తి ఉంది, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, హెడేక్ రాకుండా ఉంటుంది, మంచి నిద్ర వస్తుంది. మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర కూడా ఫస్ట్. అలాంటిది ఇలాంటి చేంజ్ చేస్తాము. 1 week ఉంటాము అన్న వాళ్ళు కూడా 10 days ఉండిపోతున్నారు ఇక్కడే. అలాంటివన్నీ బాగా జరుగుతుంది. అవునండి, ఇక్కడే ఉంటారు. అంటే డైలీ ఎంత మందికి మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు? ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా డైలీ 50 members అలా అయితే ఉంటారు. చేస్తుంటానండి. అవునండి, అవునండి. చూసాను మ్యామ్, కొన్ని మీరు చేసినటువంటి ఆసనాలు అవన్నీ చూసాను. మామూలుగా సాధ్యమా అనిపిస్తుంది మ్యామ్, మేము కూడా ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. తప్పకుండా నేను స్టార్ట్ చేసి ఇప్పుడు అనిపిస్తుంది నాకు, నేను ఎర్లీగా ఎందుకు చేయలేను. నేను కూడా ఒక ప్రాబ్లంలోనే స్టార్ట్ చేసినాను. నా పట్టుదల చూసి ఈ రోజు నేను ఒక ట్యూటర్గా అయినాను అంటే అదే చెప్తాను. లేదు మీరు పట్టుదలతో చేయండి, చేస్తేనే అవుతుంది అని. అలా 1 week లో చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ ఉన్నాయండి. నేను కూడా 60+ అండి. నాకు అదే చెప్తుంటా, అయ్యో 61 క్రాస్ అయిపోయింది. అలా అదనమాట, వీళ్ళకి అదే చెప్తాను. అదండి, అదే చెప్తాను. ఫుడ్ చేంజ్ చేయండి, థాట్స్ చేంజ్ చేయండి, దినచర్యను చేంజ్ చేయండి. నేను సాధించింది మీరెందుకు సాధించారు? మనిషి అన్నప్పుడు తలుచుకుంటే సాధించలేదేం లేదు, మీరు బాగా అవుతారు. ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి చెప్తాను. ప్రతి ఒక్కరికి నాకు ఉన్న 4 hours కాదు, ఇంకా వస్తుంటే ఇంకా చెప్పేస్తాను. ఈవినింగ్ వరకైనా నేను చెప్తాను. నేను అలా ఫ్రీ అయినా, నేను బాగైనా కాబట్టి ఇంకా వాళ్ళే కూడా బాగా అవ్వాలి అన్నది. తప్పకుండా పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు. నన్ను ఒకసారి వస్తే ఇంకా వదలరండి. అలాంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు లేదు ఇక్కడ పేషెంట్ చాలా వస్తున్నారు, మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని బయట కూడా ఉంటుంది క్లాసెస్. అలాంటివి చేస్తూ ఉంటాను. సేవ తప్పకుండా అండి. వెల్కమ్. ఇక్కడికి వెల్కమ్ అనొద్దు, కానీ హెల్దీ కోసం రావాలి, చేంజ్ చేసుకోవడానికి రావాలి. మీరు ఫుడ్ చేంజ్ చేసుకోవడానికి రావాలి, యోగా నేర్చుకోవడానికి రావాలి తప్పకుండా. అంటే హాస్పిటల్కి అయితే రండి అని పిలవము. అంటే మీరు రోగం వచ్చో హెల్త్ బాగయ్యే రావద్దు.
అలా హెల్తీగానే రండి, ఇంకా హెల్తీగా రండి అని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు ఇప్పుడు వరకు మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో మనం ఏమేమి ట్రీట్మెంట్ చేస్తున్నామో చూపిస్తాం. డాక్టర్ గారు ఇక్కడ ఇతనికి ఏం ట్రీట్మెంట్ జరుగుతుందండి? ఇది ఒక టైప్ ఆఫ్ ఫుట్ రిఫ్లెక్సాలజీ అమ్మ, దీన్ని కాన్సెప్ట్ అలీ అంటారు. ఓకే. దీనివల్ల ఫుట్ రిఫ్లెక్స్ బాడీ స్టిమ్యులేషన్ అయిపోతుంది. చూసారు ఆ టాక్సిన్ అంతా మేమేమి బాడీలోకి వెళ్ళినంత డర్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఒక 10 minutes ఒక సైడ్ తిరుగుతుంది, 5 minutes ఇంకో సైడ్ తిరుగుతుంది. అంటే ఇది వైబ్రేషన్ వస్తుంది, అది ఆకుప్రెషర్ అవుతుంది. చూసారు అది, దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంది. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు? ఎనీవన్, ఎవ్రీబడి. फुट रिफ्लेक्शन कर सकते हैं, इंसोम्निया नींद नहीं आ रहा है उनके लिए भी कर सकते हैं, पेन के लिए कर सकते हैं, किडनी के लिए कर सकते हैं, मल्टीपर्पज थेरेपी एंड नो साइड इफेक्ट्स आल्सो. 10 minutes problem treatment will be completed. Can you see all the dirt? We did not add it. It has come from the body. ఓకే. అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా దీని వల్ల ఒక Easy. రిలీఫ్ వస్తుంది. వస్తుంది. డాక్టర్ గారు ఇది వీళ్ళకి ఒక రకమైన బెడ్ అనుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ కాదు, జరుగుతుంది? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కొలోన్ హైడ్రోథెరపీ. మనం దసరా దీపావళికి ఇల్లు ఎలా క్లీన్ చేస్తామో మన స్టమక్ అంతా క్లీన్ చేస్తుంది. ఇది Okay. పేషెంట్ పడుకోవాలి 6 నెలలకు ఒకసారి, సంవత్సరం. మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయ్యేది స్టమక్ వల్ల. దీనివల్ల మోషన్స్ దగ్గర మేము ఒక పైప్ పెట్టేసి హాట్ వాటర్ పంపిస్తాం, కోల్డ్ వాటర్, హాట్ వాటర్, కోల్డ్ వాటర్. ఎనీమా కాదు, ఎనీమా కన్నా బియాండ్, ఎనీమా కన్నా 100 times మోర్ బెటర్. 40 minutes లో మొత్తం స్టమక్ అంతా క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. దే ఫీల్ వెరీ బెటర్. ఆర్థరైటిస్ వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళు, సో మెనీ ప్రాబ్లమ్. డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ ఉందండి, ఇది మనకి ఏదైనా సమ్ హెల్త్ ఇష్యూ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా రావచ్చు. ఎనీబడి కెన్. మా దగ్గర చాలా మంది వస్తారు. లేని వాళ్ళు కూడా మన స్టమక్ ని అంత గట్టినంత క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే మా దగ్గరికి 6 months ఒకసారి, 3 months ఒకసారి గట్ క్లీనింగ్ వస్తారు. ప్రిఫరబుల్ ఎంటీ స్టమక్ లో మార్నింగ్ టైమ్ లో ఇది రావాలండి. కూడా పెయిన్లెస్ పెయిన్ లేదు, దిస్ నో పెయిన్ ఎట్ ఆల్. విత్ ఇన్ 40 minutes లో మొత్తం ఎంటీ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా రిలీఫ్ వస్తుంది ఇంటికి. సాధారణంగా మనం ఏంటంటే టాబ్లెట్స్ అవి యూజ్ చేయడం దాని బదులు మెయింటెనెన్స్. కరెక్ట్. జీవన్ సార్, మన ఇక్కడ ఫుడ్ రిఫ్లెక్సాలజీ డాక్టర్స్ ఉంటారు. ఇతను ఏంటంటే వాట్ ఎవర్ మై మీద ప్రాబ్లం, యూ ఓన్లీ డస్ ద ఫుట్ మసాజ్. ఆయిల్ తోనే చేస్తున్నాం. ఫుట్ రిఫ్లెక్సాలజీ అంటారు. దీనిలో బాడీ ఇక్కడ కూడా తీసుకొని, ఇక్కడ బాడీ పాయింట్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ ప్రెస్ చేసే కిడ్నీ, ఇక్కడ ప్రెస్ చేసే లివర్, ఇక్కడ ప్రెస్ చేసే గాల్ బ్లాడర్. సో అన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే దే విల్ నాట్ టచ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, దే ఓన్లీ టచ్ ద ఫుట్ అండ్ డీటాక్స్ చేసేసారు. రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇప్పుడు సాధారణంగా మనకి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎక్కువసేపు మనం కూర్చుని ఉన్నప్పుడు అది కూడా ఇక్కడ ఈ బటన్ దగ్గర ఇట్లా పట్టేసినట్టు ఎగ్జాక్ట్లీ ఎనీబడి కెన్ టేక్ దిస్ ఇస్ మన జనరల్ గా నేను ఏం చేస్తానంటే ప్రతి పేషెంట్ కొంచెం ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె పెట్టేసి సెల్ఫ్ కూడా మసాజ్ చేయమంటారు. దానివల్ల కూడా చాలా రిలాక్స్ అవుతుంది. డాక్టర్ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన థెరపీ సెంటర్స్కి వెళ్ళిపోతున్నాం మనము. థెరపీ సెంటర్ టూర్ ఇది. ఓకే, వెళ్దాం. చూస్తున్నారు కదా, మన డాక్టర్ టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ గుప్తా గారు చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తున్నారు. డయాబెటిస్ ఏదో సంథింగ్ థెరపీ ట్రీట్మెంట్ అంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ కప్ తోనే ట్రీట్మెంట్ చేస్తారు, చాలా ఎఫెక్టివ్. సో ఆక్సిజన్ మొత్తం దాంట్లో బ్లాక్ అయిపోతుంది అంటారా? इसमें कुछ नहीं, ब्लड सर्कुलेशन सूरज? किया जाता है. యూ కెన్ డూ. इसमें वो वैक्यूम प्रेशर वाला होगा, गन గన్ ఉందా? कप से एक टाइप का ब्लड सर्कुलेशन इंक्रीज करते हैं इनडायरेक्ट. बैक पेन होगा, सक्शन प्रेशर से वो आ जाए, बैक पेन, नेक पेन, नोजल रिलैक्स, कम हो जाए, स्टिफनेस तग्गिपोతుంది. మేడం కు బులాओ. सिटिंग में 60% दर्द कम हो जाता है. सिर्फ एक ट्रीटमेंट. ఇది ఈ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అండి? ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి छोटा गन स्पॉन्डिलाइटिस हो गया, लंबर स्पॉन्डिलाइटिस हो गया, सियाटिका हो गया, इंडायरेक्ट पेन मैनेजमेंट. ఓకే 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 जितने भी पेन मैनेजमेंट है इससे होगा. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనకి రిలీఫ్ ఎక్కడ ఉన్నా కానీ రిలీఫ్ వచ్చేస్తుంది. చూద్దాం అసలు ఎలా ఉంటుందో, ఫీల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇలా పెట్టేసామంటే ఇలా Multiple. ఎంతసేపు ఉంచాలండి? 5 minutes to 8 minutes. 5 to 8 5 minutes. to maximum 10 minutes का మొత్తం పెయిన్ అంతా గుంజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక పెయిన్ ఉంది అంటే కనుక ఆ పెయిన్ కి తీసేసుకుంటాం. అంతే, ఎగ్జాక్ట్లీ తర్వాత తగ్గిపోతుంది. మనకి ఆఫ్టర్ ఇక్కడ ఏదైనా బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఇట్లా ఏముండదు. ఇలా పెట్టేసి మళ్ళీ తీసేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే మార్చి సాయంత్రం వరకు తగ్గిపోతుంది. ఓకే. దీన్ని కప్పింగ్ ట్రీట్మెంట్ అంటారు. వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద పెయిన్స్. ఓకే చూసారు కదా థెరపీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో. నాకైతే ఎలాంటి పెయిన్ అనిపించలేదు, జస్ట్ భయపడ్డాను ఫస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పి. కానీ ఆ ఫీల్ ఒక తెలుసుకున్నాం మనం కూడా, ఫీల్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి జస్ట్ అడిగాను.
ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో చెప్పారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం- మనం థెరపీని చూసాం, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? మనం థెరపీ రూమ్స్కి వెళ్తున్నాము. ఇవన్నీ కంప్లీట్ గా మొత్తం థెరపీ రూమ్స్, థెరపీ రూమ్స్ అన్ని డిఫరెంట్ థెరపీ రూమ్స్. ఆల్మోస్ట్ మొత్తం 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి. సో 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఆల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఒక థెరపీ రూమ్, ఇది కిడ్నీ పేషెంట్స్ చేస్తున్నాము. డాక్టర్ సాబ్, జీవన్ సార్ విల్ ఎక్స్ప్లెయిన్. డాక్టర్ కమ్ ద సైడ్. ఓకే, ये आप देख सकते हैं किडनी बस्ती इसको बोला जाता है। ये కిడ్నీ బస్తి అంటారు దీన్ని. पर्टिकुलर प्लेसेस में हम क्या करते हैं, कुछ मेडिकेटेड ऑयल को लाइट वार्म करके उसको 15 to 20 मिनट्स उसको रखते हैं। కిడ్నీ పొజిషన్ లో పెట్టాం. చూడండి, Kidneys- కిడ్నీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారని మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఆయనకి ఎలాంటి పెయిన్ లేదని నేను అనుకుంటున్నాను. పెయిన్ ఉంటే ఎవరు తట్టుకోలేము కదా సాధారణంగా. పెయిన్ ఈ సైలెంట్ ట్రీట్మెంట్, ఈజీ ట్రీట్మెంట్, అది ఏం ప్రాబ్లం ఉండదు. దీనివల్ల మెడికేటెడ్ ఆయిల్ వేస్తాం, తీస్తాం. దానివల్ల ఇంటర్నల్ గా కిడ్నీ సెల్స్ విల్ బి రీజనరేటెడ్. ఓకే, చాలా కిడ్నీ సికేడి పేషెంట్స్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ ప్రతిరోజు చేస్తాం. ఆల్మోస్ట్ రోజు ఒక 40 to 50 పేషెంట్స్ అంటే చేస్తాం. దీంట్లో ఇప్పుడు ఎలాంటి ఆయిల్ యూస్ మెడికేట్ చేస్తారు? డాక్టర్ విల్ టెల్ విచ్ ఆయిల్ Which మెడికేటెడ్. oil use इसमें हम सहचरादी तेल ऑयल यूज कर सकते हैं, गला तेल, क्षीर वाला तेल ऑयल यूज कर सकते हैं, धनवंतरम तेल ऑयल यूज कर सकते kidney creatinine, according to the creatinine level, doctor will decide what oil to use. Doctor will decide. So everything చాలా doctor will చిన్న decide. ఏజ్లోనే అనిపిస్తుంది డాక్టర్ గారు. అవును. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుందమ్మా. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల డయాలిసిస్కి వెళ్తున్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారు. నా సలహా ప్రతి ఒక్కరికి ఏంటంటే, కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే మాతోనికి రండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కిడ్నీ డైట్ తీసుకుంటేనే సగం ప్రాబ్లం తగ్గుతుంది. తగ్గుకుంటే అప్పుడు దెన్ యూ గో ఫర్ ద అదర్ కిడ్నీ ట్రీట్మెంట్స్. చాలా కిడ్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే. అండ్ వీ డోంట్ యూస్ బెడ్షీట్స్, వీ యూజ్ ఓన్లీ ద థిక్ పేపర్. బెడ్షీట్ అయితే క్లీన్ చేయాలి, వాష్ చేయాలి, డర్టీ అయిపోతుంది. ఇది ఓన్లీ థిక్ పేపర్, యూజ్ అండ్ త్రో పేపర్ ఇది. పేషెంట్ ఇక్కడ కూర్చోపెట్టి అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ యూజ్ ద మెడిసిన్ ఆల్సో. స్టీమ్ హెడ్ లో బయటకు వస్తుంది. అవును, ఇప్పుడే అయిపోయింది, పేషెంట్ అయిపోయింది కాబట్టి పేషెంట్కి ఏంటంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, వీ ట్రై టు గివ్ నీమ్ స్టీమ్. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ డాక్టర్ విల్ డిసైడ్. సోరియాసిస్ ఉంది అనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది అనుకోండి, అకార్డింగ్ టు ద డాక్టర్ విల్ డిసైడ్. కమ్ డాక్టర్. అంటే సాధారణంగా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే ఆ స్వెట్ వస్తుంది. ఆ. వీళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతే చేయకుండా కానీ వీళ్ళని స్టీమ్ లో ఎప్పుడైతే బాడీ టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ 40 degrees టెంపరేచర్లో పేషెంట్ దానిలో కొంచెం టర్మరిక్ మిగతా హర్బ్స్ వేసేసుకొని పేషెంట్ ఒక 40 minutes పడుకోబెట్టమంటాం. దానివల్ల పేషెంట్ రిలాక్స్ అయిపోతాడు, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బేసికలీ ఫీల్ బెటర్, బాడీలో స్వెల్లింగ్ తగ్గుతుంది, పేషెంట్ ఫీల్ మచ్ బెటర్. ఇంకా టాక్సిన్స్ తగ్గిపోతాయి, క్రియాటినిన్ తగ్గుతుంది. స్లోగా అవర్స్ ఇస్ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ we do for kidney problems. So many treatment, this is one of the treatment. నేచురల్ ట్రీట్మెంట్. దీని తర్వాత ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లో టబ్ ఉంది అనుకోండి, హాట్ వాటర్ పెట్టేసి 40 degrees లో మీరు కూడా చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని అందిస్తున్నారండి. అవునమ్మా. ఇదేంటి డాక్టర్ అభినేష్? చూడండి, బాగుంది. ఇది ఒక డిఫరెంట్ గా ఉందండి, చాలా అందంగా అనిపిస్తుంది. ఇది కూడా ట్రీట్మెంట్ పర్పస్. ఇది కూడా మెయిన్లీ కిడ్నీ పేషెంట్. డాక్టర్ గారు అండి, ఇది కూడా స్టోన్స్ దేనికోసం? ఈ స్టోన్ ఏంటంటే మేము ఇది ఏంటంటే మా కిడ్నీ పేషెంట్స్ కు ఎక్సర్సైజ్ చేయడానికి వీల్లేదు. జాగా విగరస్ ఎక్సర్సైజ్ చేస్తే క్రియాటినిన్ పెరుగుతుంది, కానీ వాళ్ళకి ఏంటంటే చెమట రావాలి. ఈ మిషన్ ఏంటంటే కొత్తగా డెవలప్ చేసాము. దీనిలో ఒక 15 minutes కూర్చున్నారు అనుకోండి, more than ½ liter చెమట పోతుంది. ఆ చెమటతో పాటు టాక్సిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది. దే ఫీల్ మచ్ బెటర్ ఆల్సో. మీరు 15 minutes అంటున్నారు, విత్ ఇన్ 5 seconds లోనే నల్ల స్వెట్ స్టార్ట్ అయిపోయింది. అవును, యాక్చువల్ గా 15 minutes లో మొత్తం చెమటలు కారిపోతాయి. ఇక్కడ పేషెంట్ కూర్చున్నాడు, సపోజ్ ఎగ్జామ్ మీరు పోయింది, దీనిలో కొంచెం వేడి తగ్గింది అనుకోండి, ఇలా పోయాలి, కొంచెం పోసేసి హీట్ పెరిగిపోతుంది. పేషెంట్ ఒకవేళ ఇది వాటర్ పోస్తే హీట్ పెరిగిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది కింద హీటర్ ఉంటుంది, అలా పోయాలన్నమాట. పేషెంట్ సపోజ్ కొంచెం టెంపరేచర్ హీట్ తక్కువ ఉంది అనుకోండి, టెంపరేచర్ పెరిగిపోతుంది. అట్లా ఇప్పుడు మనం ఈ వాటర్ పోస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా రూమ్ లో ఇంకా హీట్ పెరిగిపోతుంది. హీట్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆన్ ఫ్లో ఉంది మాది, మిషన్ ఈజ్ ఆఫ్ మోడ్. కానీ అయినా ఉంది, ఇప్పుడే పేషెంట్ అయిపోయాడు కదా. ఆన్ మోడ్ అయితే మీరు బట్టలతో మొత్తం బట్టలని పచ్చిగా అయిపోతే డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అవునమ్మా, టైమర్, టెంపరేచర్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇలా తిప్పేస్తాం. ఇది తిప్పేస్తే
ఇలా ఇది మీకు కంప్లీట్ గా 15 మినిట్స్ లో అంతే 15 మినిట్స్ మేము ఇక్కడ ఉంటాం 5 మినిట్స్ 10 మినిట్స్ దీనివల్ల చాలా మీరు కూర్చోండి. పేషెంట్ ఏంటంటే కూర్చోవాలంతే, దట్స్ ఇట్. అంతే నేను ఇన్ నాట్ డూ ఎనీథింగ్, ఓన్లీ కూర్చోవడమే. అంతే పేషెంట్ ఇస్ కూర్చోవడం. ఇలానే మనం ఎంత చెమట రావాలంటే ఒక 10 కిలోమీటర్లు రన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే చెమట వస్తుంది. కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే మనకు వాళ్ళకి అంత చెమట రావాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దు, హార్డ్ విగరస్ ఎక్సర్సైజ్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు. దాని గురించి మేము డెవలప్ చేసాం. మన బాడీలో 3 కిడ్నీలు ఉంటాయి, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. స్కిన్ ఆల్సో ఇస్ అ థర్డ్ కిడ్నీ. అంటే స్కిన్ నుంచి కూడా మన టాక్సిన్ మెటీరియల్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. స్కిన్ వర్క్స్ ఎందుకంటే స్కిన్ ఈజ్ అ మేజర్ ఏరియా. స్కిన్ నుంచి మన యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది, బాడీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఐ ఫీల్ మచ్ బెటర్ ఆల్సో. నో సైడ్ ఎఫెక్ట్, ఓన్లీ కూర్చోవాలి. ద పేషెంట్ నీ నాట్ డూ ఎనీథింగ్. ఒట్టి కూర్చోవడం వల్ల చెమట కారిపోతుంది. ఒక ఎగ్జాక్ట్లీ 8 minutes లో 9 minutes లోనే వచ్చేస్తుంది. ఆర్ యు ఫీలింగ్? అది తెలుస్తుందా మీకు? నాకు చాలా తెలుస్తుందండి, విత్ ఇన్ 5 seconds లోనే తెలుస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు దీన్ని ఆన్ లో లేదు, ఆఫ్ మోడ్ లో ఉంది. ఇది ఆఫ్ మోడ్ లో ఉంటేనే ఆఫ్ మోడ్ లో ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే వింటర్ సీజన్ ఇలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఆఫ్ మోడ్ లో ఉంది. బేసికల్ ఏంటంటే టాక్సిన్ బాడీలోకి వెళ్ళి టాక్సిన్ వెళ్ళిపోతుంది, చెమట రూపంలో తగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, విత్ ఇన్ 5 seconds లో జస్ట్ ఇంతకు ముందే ఆఫ్ చేశారంట. ఇది ఆఫ్ మోడ్ లో ఉన్నా సరే కూడా ఆ స్వెట్ ఎలా తెలుస్తుందో చూడండి. అంతా చూస్తే నేను గట్టిగా ఒక 1 minute కూడా నేను అది మెయిన్లీ ఇది కిడ్నీ పేషెంట్స్ కు డెవలప్ చేసాం. సోనా కిడ్నీ డిటాక్స్ అంటాం దీన్ని. జస్ట్ పేషెంట్ 8 minutes తర్వాత మొత్తం చెమట ఒక హాఫ్ లీటర్ చెమట వెళ్ళిపోతుంది. ఆ చెమటతో పాటు పేషెంట్ ఫీల్ మచ్ బెటర్, మచ్ రిలాక్స్, స్వెల్లింగ్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. బేసికలీ టాక్సిన్ బయటకు వెళ్ళాలి కదండి. కిడ్నీ పేషెంట్స్ కు టాక్సిన్ బయటకు వెళ్ళాలంటే కష్టము. ఈ చెమట రూపంలో వెళ్ళిపోతుంది. పేషెంట్ హ్యాస్ టు సిట్ డౌన్. అతను ఏం పని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కూర్చోవాలంతే. All our therapists, is our Atul. 100 members ki paine Is our Atul, manager of the center. He only takes care. Tell your name. Anil. He is an experienced therapist from Kerala. They are all highly professional. They got the certified in Panchakarma treatment. They are highly professional. One of the India's best therapists we have. డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ గురించి అంటే ఆల్రెడీ విన్నాము, చూస్తున్నాము. అది కూడా ఒక రకమైనటువంటి భయం అనిపిస్తుంది. జలగని మన మీద ఎప్పుడైనా ఒకటి ఉంది, పెయిన్ ఏదైనా అంటే అది దాని నుంచి బ్లడ్ సక్ చేస్తాం, మొత్తం కంప్లీట్ గా తీసుకోవడం జరుగుతుంది. జలగ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఉందండి. మేము రోజు ఒక 10 మంది పేషెంట్లను చూస్తాం. ఎక్కడికెళ్ళి వస్తారు. డాక్టర్ టెల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద లీచ్. इससे सबसे पहले तो स्किन प्रॉब्लम जितने होते हैं वहाँ से जो टॉक्सिक ब्लड को डायरेक्टली ले लेते हैं, है ना, डायरेक्टली बाहर ले लेते हैं. फिर उसको नया ब्लड सेल्स उस जगह पे आते हैं, उनका ब्लड सर्कुलेशन इंप्रूव करते हैं. तुरंत सोरियासिस जो 20 साल पुराना सोरियासिस भी अपने आप తగ్గిపోతుంది. సోరియాసిస్ 20 ఏళ్ళ సోరియాసిస్ కూడా వెరికోస్ వెయిన్ సోరియాసిస్, పుండ్లు, ఫంగస్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలంటే కూడా వాళ్ళకి ఏదైనా వచ్చినా త్వరగా తగ్గదు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ డయాబెటీస్ పేషెంట్స్ ఆల్సో దే కెన్ టేక్. पेशेंट को भी पहले हम शुगर टेस्ट करते हैं. कुछ टेस्ट रहते हैं मैंडेटरी, चाहे ये ब्लड लेटिंग थेरेपीज में कुछ टेस्ट मैंडेटरी रहेंगे. ब्लीडिंग टाइम, టెస్ట్ చేస్తాం, బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం అన్ని బ్లడ్ అయిపోయిన తర్వాత బ్లీచ్ పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి చేయొచ్చు. అంటే వ్యారికోస్ వీళ్ళకి చేయొచ్చు, సోరియాసిస్ వాళ్ళకి చేయొచ్చు. ఆల్ స్కిన్ ప్రాబ్లమ్, పింపుల్ ఉన్నాయి, ఎక్నీ ఉంది, హెయిర్ ఫాలింగ్ ఉంది, ఆల్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ డూ. దేర్ ఇస్ నో హార్మ్. ఓన్లీ థింగ్ ఇస్ किसको नहीं करना बोल के पूछ रहे हैं. हाई शुगर ना, ब्लीडिंग प्रॉब्लम, बीपी ज्यादा है, शुगर ज्यादा है, ब्लीडिंग टाइम, क्लॉटिंग टाइम अलग सरिगा लेने वाला अदरवाइज ऑल विल डू. ఇప్పటి వరకు మనం ఇక్కడ ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు, 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారని విన్నాం కదా. నేను ఏమనుకున్నానంటే ఖాళీ ఓన్లీ జెంట్స్ మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారేమో. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది, ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అమ్మాయిలు ప్రతి విషయంలో కూడా ఎక్కడున్నా ముందడుగులో వాళ్ళు ఉంటారు అనడానికి ఇదొక మరొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. హాయ్ అందరికి, మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? इधर से आए बोल के बोल इधर से रहे आए हैं. हैं. केरला. You tell your name and place. Name जोर से. निस्सू. हाँ. आपका नाम? जास्मिन. श्यामा. దిశ. రాజీ. చూడండి వీళ్ళంతా కూడా They are all highly professional. Okay. They are trained in Panchakarma. They are trained in kidney treatment in Kerala in different parts. We selected మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ సెలెక్ట్ చేసేసి we are totally female to female, male to male only.
100% ప్రొఫెషనల్స్. ఇది ట్రీట్మెంట్ గురించి ఇది చాలా ఇంపార్టెంట్. యూ టెల్ వాట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ అంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ హిందీలో ఒక పర్సన్ కూడా మనకి అంతా గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి మలయాళంలో చెప్పడానికి ఒక పర్సన్ అయితే మనతో పాటు ఉన్నారు. మీరు ఒకసారి చెప్పండి చేస్తారు. ട്രീറ്റ്മെന്റ് പേര് ശിരോധാര. ശിരോധാര ചെയ്യുന്നത് തലവേദന, എന്താ പറയാ, చెప్పండి. నాకు തലവേദന, മൈഗ്രെയിൻ, ഹെയർ ഫോൾ അതിനൊക്കെ ചെയ്യുന്നത്. చాలా సింపుల్ గా మలయాళంలో మనకి చెప్పేసేసరికి నాకు అర్థమైంది. తలనొప్పికి సంబంధించి కానీ, మైగ్రేన్ నొప్పికి సంబంధించి కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఈ ట్రీట్మెంట్ చాలా ఉపయోగపడుతుందని జాస్మిన్ గారు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ఇంకొక పర్సన్ అడుగుతాం. మీరు చెప్పండి ట్రీట్మెంట్. शिरोधारा is main for neuro problem और headache, migraine. ये nervous system active करते हैं और पूरा माइंड रिलैक्स करते हैं शिरोधारा में. ये सब माइग्रेन, हेडेक और हेयर फॉल्स के लिए भी अच्छा काम करते हैं शिरोधारा. డాక్టర్ గుప్తాజీ, ఇప్పటి వరకు మనం మలయాళం, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా ఈ ట్రీట్మెంట్ ఏంటి అన్నది మనం అందరం తెలుసుకున్నాము. ఒక్కసారి అచ్చ తెలుగు భాషలో మీరు చెప్తే మన ఆడియన్స్ కోసం. దీన్ని శిరోధార అంటారమ్మా. చాలా మంది ఫారినర్స్ కూడా కేరళకి వెళ్ళి చేయించుకుంటారు. మేము కేరళనే ఇక్కడ తీసుకొచ్చేసాము. దీనివల్ల హెడేక్ తగ్గుతుంది, మైగ్రేన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హెయిర్ ఫాలింగ్ కూడా తగ్గుతుంది. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు, బ్యాంక్ అఫీషియల్స్, పైలట్స్ చాలా మంది వస్తారు. ఆఫ్టర్ ఒక 1 day వాళ్ళ ఫ్లైట్ టేక్ ఆఫ్ డ్యూటీ అయిపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చేసి శిరోధార చేయించుకొని ఇంటికి వెళ్తారు. దీనివల్ల చాలా పైలట్స్ ఏమంటున్నారంటే, డాక్టర్ గారు మా జర్నీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మేము ఫ్లై చేసాము, మాకు టెన్షన్ ఉండే, స్ట్రెస్ ఉండే, మీ దగ్గరకు వచ్చినాక టెన్షన్ తక్కువ ఉంది అంటున్నారు. కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అకార్డింగ్ టు ద ప్రాబ్లం మేము ఆయిల్ వాడతాం. ఆలివ్ ఆయిల్ కానీ, మెడికేటెడ్ ఆయిల్ కానీ, బలా ఆయిల్ కానీ, చీర బలా కానీ డిఫరెంట్ వాడదాం. సోరియాసిస్ ఉన్న వాళ్ళకు, హెయిర్ ఫాలింగ్ ఉన్న వాళ్ళకు, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు, టెన్షన్ వాళ్ళకు ఈజీ ఒక 40 minutesలోనే మీ మైండ్ అంతా ఒక 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. పేషెంట్స్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా రిలాక్స్ అవుతుంది. యాక్చువల్గా నేను ఎంతున్నా హౌస్ వైఫ్స్కు, బిజినెస్ పీపుల్కు, సాఫ్ట్వేర్ వాళ్ళకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఒక 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి 40 minutes అవుతుంది అంతే ట్రీట్మెంట్. మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. దే కెన్ ఫీల్ ద రిజల్ట్స్ ఇమీడియట్లీ. చాలా బాగుంటుంది, అసలు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థెరపీకి సంబంధించే కానీ, అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ మీ దగ్గరికి వస్తే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారనేది అయితే ఒక క్లారిటీ వచ్చింది. పర్టికులర్ గా మెయిన్లీ కిడ్నీకి సంబంధించినటువంటి చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్, హై క్రియాటినిన్, డయాలిసిస్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది, వేల మందికి హెల్ప్ చేస్తున్నాం. మాతో చాలా hundreds of testimonials కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు బిఫోర్ గోయింగ్ ఫర్ ద డయాలిసిస్ దే షుడ్ థింక్, దే షుడ్ ట్రై అవర్ నేచురల్ ట్రీట్మెంట్. ఇఫ్ నాట్ దే కెన్ గో టు డయాలిసిస్. చూస్తున్నారు కదా, డాక్టర్ గుప్తాస్ వెల్నెస్ సెంటర్ కి వస్తే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి నేచురల్ ట్రీట్మెంట్స్ తోటి మీరు అందరూ కూడా ఇక్కడ రావచ్చు. వచ్చి అందరూ మంచిగా హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కూడా ఇక్కడ అందుబాటులో మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్నాం కదా, ఫీమేల్ సెక్షన్ మొత్తం కూడా ఇక్కడ అందరు అమ్మాయిలు, కేరళ అమ్మాయిలు ఉన్నారు. రకరకాల డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కంప్లీట్ గా లేడీస్ సెక్షన్. అంటే అక్కడ చూసి లెఫ్ట్ సైడ్ కి జెంట్స్ వాళ్ళు ఉన్నారు, అట్లా లేదు. ఇది మొత్తం ఫుల్ లేడీస్ సెక్షన్. ఇతను స్వింగి థెరపిస్ట్. నమస్తే అండి. వాళ్ళ ఫాదర్ స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల ఎనీ పెయిన్ గుంజేస్తుంది. బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, నీ పెయిన్. 40 साल पुराना हो या 20 साल या 50 साल 10 मिनट में गायब हो जाता है. ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మన ఎద్దు కొమ్ములు ఉంటాయి కదా, దాంతో చేస్తారంట. నడుము నొప్పి కానీ, నొప్పి కానీ, మడుము నొప్పి కానీ, ఫ్రోజన్ షోల్డర్ కానీ. ఇతను ఏంటంటే 10 minutes లోనే తగ్గిస్తా ఉంటాడు. कितना साल से कर रहे हैं? मेरे को जी 40 साल हो गए. आपका कितना खानदान से कितना साल से? हमारे हजारों साल से भी ज्यादा पीढ़ियां काम कर रही हैं. 1000 years నుంచి వాళ్ళు చేస్తున్నారంటే ఇది ట్రీట్మెంట్. వాళ్ళ ఫాదర్, ముత్తాతల నుంచి చేస్తున్నారు. గన్ షాట్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ 100% అంటున్నాడు అతను. पहले बाबा की मम्मी को सिंगी लगी थी, रामदेव बाबा को. अच्छा. उसके गांव में लगी थी. फिर उसके फायदा मिला बाबा को कि ये रिजल्ट भारत में काम आ सकता है. మేము ఏంటంటే 3 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ 1000 మంది చేసాము. దీని రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. అండ్ దీని రిజల్ట్స్ ఇమీడియట్ గా తెలుస్తుంది. కొన్ని ట్రీట్మెంట్ చేస్తే హాఫ్ అన్ అవర్, 1 hour తెలుస్తుంది. అట్లా కాదు, దీని రిజల్ట్ విత్ 10 minutes లోనే తెలుస్తుంది. ప్రతి వాళ్ళు పెయిన్ పేషెంట్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ, బిఫోర్ డూయింగ్ ఎనీ మేజర్ ట్రీట్మెంట్, ఇట్స్ సింపుల్ ట్రీట్మెంట్. చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్ అయినా సంవత్సరాల తరబడి అవసరం లేదు, నెలల తరబడి అంతకన్నా అవసరం లేదు.
విత్ ఇన్ 10-15 డేస్ లోనే రిలీఫ్ వస్తుంది. విత్ ఇన్ 10 మినిట్స్ లో కూడా దీని నుంచి రిలీఫ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ కానీ, డిస్క్ కంప్రెషన్ కానీ, ఓకే సియాటిక్ పెయిన్ కానీ వెరీ వెరీ ఎఫెక్టివ్ అమ్మా. ఓకే వన్ షుడ్ ట్రై బిఫోర్ గోయింగ్ ఎనీ మేజర్ సర్జరీ. ఓకే నమస్తే అండి. నమస్తే అండి. సో కైరోప్రాక్టిక్ లో అలైన్మెంట్స్, స్ట్రెచింగ్స్ ఉంటాయి. ఓకే సో ఎక్కడైనా సరే, ఏ జాయింట్ అయినా సరే, ఏ బోన్ అయినా సరే, మనం ఎక్కడ మూమెంట్ డిఫికల్ట్స్ ఉన్నా, పెయిన్ ఉన్నా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉన్నా, దాని అలైన్మెంట్స్ ద్వారా మనము స్ట్రెచ్ చేసి క్యూర్ చేయవచ్చు. సో ఆ ప్రాసెస్ ఇక్కడ కైరోప్రాక్టిక్ లో జరుగుతుంది. అంటే దీని వల్ల వీళ్ళకి ఏం పెయిన్ వస్తుంది? పెయిన్ ఉండదు, ఏముండదు. సో మేము ఎగ్జాక్ట్లీ దాంట్లోనే ట్రైన్ ఉంటాం. సో దీంట్లో అనాటమీ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఏదైనా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ బోన్, ఎవ్రీ జాయింట్, దాని లిగమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సాధారణంగా అక్కడ మనం సర్జరీ చేయాలి, ఇక్కడ స్కిన్ లేదు, ఇక్కడ బోన్ లేదని చెప్తారు కదా, అది మళ్ళీ ఎట్లా సాధ్యమవుతుంది? అగైన్ డిపెండ్స్, కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే స్కోలియోసిస్ పేషెంట్స్ ఉంటారు, అండ్ బ్రిస్ట్ జాయింట్స్ మొత్తం యాంకిల్ ట్విస్టెడ్ ఉంటుంది, క్లా పేషెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరికీ ఎలా అంటే స్ట్రెచింగ్ ఓన్లీ జాయింట్ దగ్గర పట్టుకొని మేము మ్యానిపులేషన్స్ ఇస్తాం. సో జస్ట్ ఇలా ఈ మూమెంట్స్ చేసి దెన్ మేము వాటిని రిలీజ్ చేస్తాం. సో పర్టికులర్ సెషన్స్ ఉంటుంది. సో డిస్క్ బల్జ్ కేసెస్ కానీ, స్కోలియోసిస్ కేసెస్ కానీ, స్ట్రైట్ వెన్నుపూస మొత్తం వంకర ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెచ్ హెల్ప్ అవుతుంది, కైరోప్రాక్టిక్ హెల్ప్ అవుతుంది. రెండు ఎల్బోస్ పట్టుకోండి, ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. ఏం కాదు ఓకే సార్, చేయండి తొందర పడకండి. జస్ట్ ఇలా ఉంది, అలా ఇవ్వండి. ఓకేనా? అలా చేస్తాం. జస్ట్ Chiropractor అంటే అమెరికాలో చాలా ఫేమస్. అమెరికాలో ఎనీ ప్రాబ్లం, ఎనీ పెయిన్, దే డోంట్ గో టు డాక్టర్, దే గో టు కైరో డాక్టర్. దీంట్లో గ్యాస్ట్రిక్ సమస్య కూడా పోతాయండి. గ్యాస్ట్రిక్ అవునండి, గ్యాస్ట్రిక్ స్ట్రెచింగ్ ఎక్కడికక్కడ మనకి బోన్స్ ఇట్లా పట్టేసినట్టున్నా కూడా ఈవెన్ ఫ్రోజన్ షోల్డర్ అయినా సరే దాన్ని రిలీజ్ చేయవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ రావడం, నాట్ ఓన్లీ అమ్మాయిలనే కాదు అబ్బాయిలు అందరూ కూడా ఇక్కడ ఎంతో మంది ఇతర రాష్ట్రాల నుంచి రావడం, అంటే ఇండియాలోని ది బెస్ట్ డాక్టర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్నారని మనం చెప్పొచ్చు. మీ సెంటర్ గురించి విన్నాము, డైరెక్ట్ గా చూసాము. ఇక్కడ ఎంత 100 మెంబర్స్ మీరు ఇంత ఎంప్లాయీస్ పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడ నడిపిస్తున్నారు అని అంటే పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మీరు అన్నారు ఏమని, ఇది మనం ఎక్కడికో మనం పుట్టింటికి మనం వెళ్తే, సమ్మర్ హాలిడేస్ వస్తే పుట్టింటికి వెళ్తే ఎట్లా నాకు ఫెస్టివల్ వస్తే అలాంటి ఫీల్ అవుతున్నారు. అలా కనిపిస్తుంది ఎక్కడ హాస్పిటల్ వాతావరణం అయితే నాకు అసలు కనిపించదండి. ఓవరాల్ గా ఫైనల్ గా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు మీ సెంటర్ గురించి? థ్యాంక్ యూ వెరీ మచ్. మా వెల్నెస్ సెంటర్ ఆల్మోస్ట్ 100 మెంబర్స్ పనిచేస్తున్నారు. మా స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్లో ఉన్న న్యాచురల్ థెరపీస్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. దట్ ఈస్ ఓన్లీ థింగ్. homeopathy doctor, naturopathy doctor, Ayurvedic doctor, acupressure doctor, acupuncture doctor, Singi doctor, chirotherapist, leech doctor, so many specialties అన్నీ ఒక దగ్గర పెట్టడం వల్ల రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఈ మధ్యలో లాస్ట్ మేము 1.5 year నుంచి కిడ్నీ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. రోజు 10 నుంచి 20 మంది వస్తారు. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, డయాలిసిస్ వెళ్తున్నారు, డయాలిసిస్ వెళ్ళకముందు వస్తున్నారు, డయాలిసిస్ చేపించుకున్న వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కూడా మా తనకు వస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు అంటున్నారు ఒక 2 monthsలోనే మాకు క్రియాటినిన్ తగ్గుతుందండి, కొంతమందికి 20% తక్కువైంది, కొంతమందికి 30% తక్కువైంది, కొంతమందికి 50% తక్కువైంది అంటున్నారు. ప్రతి ఒక్కరు బిఫోర్ టేకెన్ డయాలిసిస్కి వెళ్ళే ముందు మాది న్యాచురల్ ట్రీట్మెంట్. మేము ఏం చెప్తున్నాము, రాబోయే ఆకులు తీసుకోమంటున్నాము, వేపాకులు తీసుకోమంటున్నాము, ప్లస్ కషాయం ఇచ్చేస్తాము. మేము ఈ సోనా డిటాక్స్ థెరపీ చేస్తాము, టబ్ బాత్ చేస్తాము, కిడ్నీ బాత్ ఉంటుంది, కిడ్నీ ప్యాక్, అన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేయండి. ప్లస్ ఎవరికైతే మదర్స్కు ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న చాలా హైదరాబాద్లో ఆల్మోస్ట్ 10,000 మంది ఉన్నారు పాపం. చిన్న పిల్లలు టైప్ 1 ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. చిన్నపిల్లలు 4 years బాబు, 3 years బాబుకు రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మదర్ ఈజ్ క్రైయింగ్, ఫాదర్ ఈజ్ క్రైయింగ్, హోల్ ఫ్యామిలీ ఈజ్ మెంటలీ డిస్టర్బ్. సో వాళ్ళకు మా R&D సెక్షన్ హరిద్వార్లో ఉందండి. ఆల్మోస్ట్ ఒక 10,000 చిల్డ్రన్స్కు తగ్గించాము. ఒక 6 months to 9 monthsలో టైప్ 1 డయాబెటీస్ ఎవరు క్లెయిమ్ చేయరు, బట్ పతాంజలి ఈజ్ క్లెయిమింగ్ 6 months to 9 monthsలో టైప్ 1 డయాబెటీస్ తగ్గుతుంది. ఇన్సులిన్ అయితే మేము మ్యాక్సిమం 1 month, 1.5 monthలో స్లోగా ట్యాపర్ చేస్తాం. వాళ్ళకు ఒక కాకరకాయ, టమాటా, కీరా జ్యూస్ ఇస్తాము, నాబీ బస్సీ చేస్తాము, ప్యాంక్రియాటిక్ మసాజ్ చేసేస్తాము,
డయాబెటిక్ ఫుడ్ ఇస్తాము. ప్రతి ఒక్క మదర్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకుండా కానీ మా యోగాకి రండి, ఎక్సర్సైజ్ చేయండి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇఫ్ యూ కన్విన్స్ యూ కెన్ టేక్ ద ట్రీట్మెంట్. మెల్లమెల్లగా మీ పిల్లలకు ఇన్సులిన్ బాడీ నుంచి తప్పించుకోండి, ట్రై చేయండి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు. మొత్తం చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, వస్తే మేము చూపిస్తాము కూడా. మా కంట్రోల్ సెంటర్ అన్నమాట ఇది. కంట్రోల్ సెంటర్, రిసెప్షన్, యోగా అన్ని మా కంట్రోల్ సెంటర్. ఎందుకంటే మా దగ్గర 100 ఎంప్లాయీస్ పని చేస్తున్నారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కదా. యూ వాంట్ ప్రతి ఒక్కరు స్మైలింగ్ ఫేస్తో వెళ్ళాలనేది మా కోరిక. వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే అందుకొచ్చి ఇది కంట్రోల్ సెంటర్ అండి. సో ఇక్కడ నుంచి ఏమైనా ప్రాబ్లం అయినా కానీ విల్ సీ అండ్ మేము వాళ్ళకి అప్రోచ్ అయ్యి హెల్ప్ చేస్తాం. ఇట్స్ కాల్డ్ కంట్రోల్ సెంటర్. ఇప్పుడు ఏదైతే మనం మొత్తం మీ హాస్పిటల్ అంతా ఎక్కడెక్కడ ఏం ట్రీట్మెంట్ జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. ఓన్లీ ట్రీట్మెంట్ సెంటర్ మేము కెమెరాస్ పెట్టలేము. అవుట్ సైడ్ రిసెప్షన్ సెంటర్, యోగా, కిచెన్ అన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. సో దట్ డెఫినెట్ గా మేము ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇమ్మీడియట్ గా మేము హెల్ప్ చేస్తాం. మనం చూసిన ప్లేసెస్ అయితే ప్రతి ఒక్కటి దీనిలో ఉందంటారా డాక్టర్? ఆల్మోస్ట్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఫీమేల్ థెరపీ, మేల్ థెరపీ సెక్షన్ లో మేము కెమెరాస్ అన్న ఆటోలో. అదర్ దెన్ అదర్ ఏరియాస్ పెట్టాము, మేము కెమెరాస్ పెట్టాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇక్కడ ఫుడ్ గురించి మనం అడగకపోయినా కూడా వాళ్ళు చెప్తున్నారు. మ్యామ్ మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి వెళ్ళండి, చాలా హెల్తీగా, చాలా టేస్టీగా, మన ఇంట్లో చేసేదానికంటే కూడా నిజంగా చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్స్ నేను పర్సనల్గా వాళ్ళని అడిగాను అనమాట. అంటే మనం షూట్ చేస్తున్నామని కాదు, ఇక్కడ ఒక 1 వీక్ 10 డేస్ అలా వచ్చినటువంటి పేషెంట్స్ అంతా కూడా ఇంత హ్యాపీగా ఉంటున్నారు. అంటే సాధారణంగా మనం ఎక్కడైనా హాస్పిటల్లో ఫుడ్ ఐటమ్స్ తినాలంటే ఆ ఫుడ్ బాగాలేదని ఉండడానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ చూడండి ఇక్కడ సో మెనీ వెరైటీస్, ఇక్కడ ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి చూడండి. ప్రతిదీ కూడా నాన్ వెజ్ అయితే ఇక్కడ తినొద్దనే చెప్తారు. వీళ్ళు వెజ్ ఐటమ్స్లో కాలీఫ్లవర్ కావచ్చు, ఇది ఏంటిది ఆలూనా, ఇది సొరకాయ. చూడండి అన్ని కూడా పప్పు ఉంది, సొరకాయ ఉంది, కాలీఫ్లవర్ ఉంది, ఓకే చట్నీ, పెరుగు, పప్పు, ఫ్రూట్స్ కూడా అండి. వీళ్ళు డిన్నర్తోనే కాదు లంచ్ టైంలో కూడా, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా మీరు ఫ్రూట్స్ ఇస్తారు కదా. మేము రాగానే మాకు స్నాక్స్ కింద కూడా వీళ్ళు పపాయ, ఇట్లా జామకాయ, అంత హెల్దీ, కంప్లీట్గా హెల్దీ అని అయితే మనకు అర్థమైపోతుంది. నిజంగా చాలా స్మూత్గా అండి. ఇది మనకి చల్లరినా కూడా ఎంత స్మూత్గా ఉందంటే అసలు ఇది హాస్పిటల్ టూర్ అనాలా లేకుంటే మనం కిచెన్ టూర్ అనాలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంతా కూడా మనం మనసు పెట్టి ఇంట్లో మన తల్లిదండ్రుల దగ్గర మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంటి ఫుడ్ చాలా బాగుంటుంది బయట ఫుడ్ కన్నా. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అంతా దాంట్లో యాడ్ చేసి మనకి వండి ఎంత ఇష్టంతో ఎంత కష్టపడి మన కోసం చేసి పెడతారు కదా. వీళ్ళు అలాగే సొంత మనిషిని ఎలా అయితే ట్రీట్ చేస్తారో ఆ విధంగా చాలా చక్కగా ఇవన్నీ కూడా వీళ్ళు కుక్ చేసి చాలా దగ్గరుండి సర్వ్ చేసే విధానం దగ్గర నుంచి కానీ ప్రతిదీ కూడా నిజంగా చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే కనుక. ఇది గోధుమ రోటీ. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరే చేశారా? ఈ రోజు మీరే చేశారు. ఇది కాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే కుకింగ్ చేయడానికి ఎంతమంది ఉంటారు? సాయంత్రం 4 మార్నింగ్ ఒక 5 మెంబర్స్ కుక్ చేస్తారంట, ఈవినింగ్ ఒక 5 మెంబర్స్ కుక్ చేస్తారంట, 4 to 5 మెంబర్స్ కుక్ చేస్తారంట. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారా మీరు? అంటే ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను అడుగుతున్నాను అనమాట. నిజంగా చాలా ఇంట్లో ఫుడ్ లానే ఉంది, ఆయిల్ లేదు, చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్దీ ఫుడ్ పెడుతున్నారు. ఎలా చూసుకుంటారు మీ డాక్టర్ గారు మిమ్మల్ని అందరినీ? చాలా బాగా చూసుకుంటారు. నిజంగా చాలా బాగుంది. పెరుగు కూడా అన్ని టేస్ట్ చేస్తారు ప్రతి ఒక్కటి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి మీ ప్రేమ అంతా దీంట్లో పెట్టి కుక్ చేస్తున్నారు కదా, ఖచ్చితంగా ప్రతిదీ టేస్ట్ చేస్తాను. నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.